ఒకళ్ళని రిక్రూట్ చేసుకోవాలనుకోండి, మీరే ఒక హైరింగ్ మేనేజర్ అనుకోండి, మీరు ఆ స్థానంలో మీరుంటే ఎలాంటి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం, సో అలా ప్రిపేర్ అవ్వండి చాలు. నేనైతే ఇదే ఫార్ములా ఫాలో అవుతాను శ్రీకాంత్. అదేలే బాబా. నేను ఆనాటికి ఈనాటికి ఇదే ఫార్ములా ఫాలో అవుతాను. అసలు మీరు నమ్మదారు కానీ ఇంతవరకు నేను రిజైన్ చేసి జాబ్ సెర్చ్ చేసుకున్నాను. నేను చాలా మంది జాబ్ వచ్చిన తర్వాత రిజైన్ చేస్తారు. అవును నేనైతే రిజైన్ చేసి జాబ్ సెర్చ్ మొదలు పెడతా. అంటే నోటీస్ పీరియడ్ ఉంటుంది 2 months 3 months అట్లా. అవునవును బాబా. ఆ నోటీస్ పీరియడ్లో జాబ్ సెర్చ్ చేసుకుంటాను. ఎందుకంటే జాబ్ రిజైన్ చేయకుండా మనం ఒక పక్క డెలివరీస్ చేస్తూ ఒక పక్క జాబ్ సెర్చ్ చేయలేము. అవును నేను రిజైన్ చేశానని చెబితే ఏంటంటే నాకు కొంచెం కంఫర్ట్గా ఫ్రీ టైం దొరికిద్ది. నాకు అదేలే బాబా. కంఫర్ట్గా నాకు ఫ్రీ టైం దొరికిద్ది. ఓకే ఆ ఫ్రీ టైం ఏంటంటే వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు. అప్పుడు నేను ఇంటర్వ్యూలో వెళ్ళినా వాడేం ఫీల్ అవ్వడు, నన్ను దొంగలాగా చూడడం. ఓకే నేను రిజైన్ చేశానండి, నేను ఇంటర్వ్యూలో ఉంటాయి అటెండ్ అవుతున్నాను అంటే వాడు కూడా అతడు కూడా ఏమీ అనుకోడు. అదేలే బాబా. ఎందుకు ఓపెన్గా చెప్పేసాం ఉన్న విషయం, నేను రిజైన్ చేసేసాను, జాబ్ సెర్చ్ చేసుకుంటున్నాను. ఓకే నేను రిజైన్ చేశాను, జాబ్ సెర్చ్ చేసుకుంటున్నాను. అదేలే బాబా. ఇప్పటి వరకు నాకు ఇచ్చామే కాదు, అసలు అన్నీ రిజైన్ చేసి జాబ్ సెర్చ్ మొదలుపెట్టా. ఓకే మీ దగ్గర స్కిల్ ఉంటే శ్రీకాంత్ ఆ అవసరమే ఉండదు. అదేలే బాబా. మీరు పోతా అన్నా కానీ అది పోమంటారు. ఓకే హాయిగా జాబ్ చేసుకుంటా ఊళ్ళో మంచి పిల్లలు చేసుకుని పెళ్లి చేసుకుని హాయిగా బతకచ్చు. అదేలే బాబా. చక్కగా పిల్ల లేకపోతే తల్లిదండ్రులు చూసుకుంటే హాయిగా ఉండొచ్చు. మనకేం వేసినా లేకపోతే తాగబోతే తిరుగు మొత్తుకొని లేకపోతే. అవును ఒక నిమిషం శ్రీకాంత్. ఓకే మనకట్ట తాగుబోతే వేరే అలవాట్లు ఏం లేకపోతే హాయిగా ఓకే బతకచ్చు. హాయిగా బతకచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అదేలే బాబా. నేనేది అదే అందరూ చాలా మంది పిల్లలకి అదే చెప్తాను నేను. నాన్న ఇవన్నీ అసలు ఏం చేయవసలేదురా బాబు, ఇది ఒకటే పాయింట్, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఇదే నా పాయింట్. అదేలే బాబా. రామకృష్ణ పాట ఒక రకంగా ఉంటుంది కానీ చెబుతున్నా మాట. ఓకే నేను శ్రీకాంత్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అంటే బాబా ఈరోజు ఆ వీడియోస్ ఒకసారి గోత్రూ అయ్యి కీ పాయింట్స్ అన్ని కీ పాయింట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. మీరు రెజ్యూమ్ అప్డేట్ చేస్తానండి. అప్డేట్ చేసిన తర్వాత కావాల్సింటే ఒకసారి మీకు మీరే ఒకసారి గోత్రుకోండి, మీకు అర్థమైపోద్ది. అవును బాబా. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకాంత్, ఇప్పుడు బాబాయ్ నేను ఒకటి పంపించాను, మీకు గుర్తుందా? వాట్సాప్లోనో స్కైప్లోనో దేంట్లోనో పంపించా. అంటే దేని గురించి ఒకటి చెప్పండి బాబాయ్, నేను దేంట్లోనే చెప్తాను. నేను జాబ్ రిక్వైర్మెంట్ ఒకసారి మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. అది వాట్సాప్లో అనుకుంటా బాబాయ్. వాట్సాప్లోనా? అది దాంట్లో దాన్ని చూస్తే మీకే అర్థమైంది, అరే నాయన నా దగ్గర నాకు ఎన్ని ఉండాలి అని అర్థమైంది. అవునవును బాబాయ్. ఒక 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 పైథాన్ డెవలపర్, ఇప్పుడు మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు పైథాన్ డెవలపర్ అనుకుంటున్నారు. మీరు ఒక డెవలపరు. పైథానే కాదు, ఏది ఇచ్చినా చేయగలిగే డెవలపర్ ఇవ్వాలి మీరు. అవును ఏం పోయినా ఎక్కడ పోయినా ఏ టెక్నాలజీ మారినా ఏముంటుంది. ఇప్పుడు నాకు ఫ్లాస్క్ జస్ట్ పరిచయం అంతే. అదేలే బాబాయ్. ఇప్పుడు మీతో నేను చేస్తా నేర్చుకున్నాను అవన్నీ. ఓకే ఇప్పుడు మీతో నేను మాట్లాడతా నేర్చుకున్నాను అవన్నీ. అవును బాబాయ్. అట్లా ఏదైనా చేయగలడు అనే స్టేజ్కి వచ్చేసాం అంతే. ఇదే ఉంది ఇప్పుడు. ఇది చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అన్నాడు. వాళ్ళు జాబ్ ప్రొఫైల్, జాబ్ రిక్వైర్మెంట్ జేడీ అంటారు, జాబ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు వాళ్ళతో కూడా ప్లీజ్ హెల్ప్ మీ విత్ షేరింగ్ ద జేడీ అనే జేడీ అంటారు. ఎవరైనా మీకు కాల్ చేసినా కానీ వీళ్ళు ప్లీజ్ హెల్ప్ మీ విత్ షేరింగ్ ద జేడీ అంటే వాడు జేడీ షేర్ చేస్తాడు, మీకు అర్థమైపోద్ది. ఓకే ఇంతే, ఇవి చెప్తే చాలు మనకి. అదేలే ఎందుకంటే బాబాయ్. ముఖ్యం ఏంటంటే ఇవన్నీ మినిమం ఇవన్నీ అవసరంలే. ఇప్పుడు ఇవన్నీ అవసరంలే కొన్ని. ఇప్పుడు HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉంది, వీటన్నిటిలో ఒక రియాక్ట్, యాంగులర్, Vue.js లేదు ఎన్ని కాకపోయినా సింపుల్గా jQueryను, ఇప్పుడు జావాస్క్రిప్ట్ jQuery ఉంటాయి కదా. రెస్పాన్సివ్ డిజైన్, AEX ప్రిన్సిపల్స్. ఇదన్నీ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ AWS Azure అన్నాడు, AWS Azure ఏదో ఒకటి. ఓకే మీ MongoDB అంటే ఫ్రీ ఉంది, ఇది కూడా ఫ్రీ నేర్చుకోవచ్చు.
ఇప్పుడు అదేలే. వీటిలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఫ్లాస్క్ తెలుసు. ఆ! చూడండి, ఇప్పుడు డీజాంగో ఉంది, ఫ్లాస్క్ ఉంది, స్ప్రింగ్ బూట్ ఉంది, ఎక్స్‌ప్రెస్ ఉంది. ఈ ఆ! 3 డిఫరెంట్ టెక్నాలజీలే. ఇదేమో పైథాన్‌ది, ఇదేమో ఒకటి జావాది, ఇదేమో ఎక్స్‌ప్రెస్‌ది. అదేలే బాబాయ్. ఏదో ఒక లాంగ్వేజ్ తెలుసు నాకు. ఏం తెలుసు? పైథాన్ తెలుసు. లేదంటే నోట్ జేఎస్ తెలుసు. ఒకటన్నా తెలుసు నాకు. అదేలే బాబాయ్. ఇది తెలుసు కాబట్టి ఏముంది, ఆటోమేటిక్ జావాలోనే చేసేస్తారు. ఓకే. ఇప్పుడు నాకు పైథాన్ పెద్దగా తెలీదు. చెబుతున్నా మాట వరుసకి. ఏందంటే నాకు ప్రిన్సిపల్స్ తెలుసు. అదేలే శ్రీకాంత్ బాబాయ్. మిమ్మల్ని చాలా సార్లు మీతో మాట్లాడేటప్పుడు అడుగుంటాను నేను. శ్రీకాంత్ ఇది ఎలా, ఈ సింటాక్స్ కరెక్టేనా అని మిమ్మల్ని అడుగుతుంటా నేను. అవును. నాకు గూగుల్‌లో దొరుకుతది. మీకు ఆల్రెడీ తెలిసినా మిమ్మల్ని వాడుకుంటాను నేను. అదేలే. కానీ నాకు ఏం చేయాలో తెలుసు. ఎలా అవుతుందో తెలుసు. నాకు ఆ ప్రిన్సిపల్స్ తెలుసు. అదేలే. ఏది ఎలా పనిచేస్తే తెలుసు. ఇలాంటి అవకాశం ఒకటి ఉంటదని తెలుసు నాకు. ఓకే. కాబట్టి ఇప్పుడు స్మోరెస్ట్ ఉంది. స్మోరెస్ట్ నేను చాలా ఆర్&డి చేశాను నేను. అదేలే. నాకు కాదంటే నాకు ఎలాంటిది కావాలో నాకు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టు దాన్ని ఎత్తుకొని వచ్చాను మీ దగ్గరికి. అదేలే బాబాయ్. సో, అది చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఓకే. మీరు మీ మీరు మీ రెజ్యూమ్ రాసి ఇదే పెట్టండి అంతే. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి తెలుసు, బ్యాక్ ఎండ్‌లో ఏమేమి తెలుసు అంతే అయిపోయింది. అదేలే బాబాయ్. ఇప్పుడు గిట్ తెలుసు. అవును. టూల్స్‌లో నాకు గిట్ తెలుసు అని చెప్పండి. అదేలే బాబాయ్. ఇప్పుడు ఏదైనా డిజైన్‌లో రెస్పాన్సివ్ డిజైన్ అది ఉంది కదా! దాన్నేమంటారు? ఇది నేర్చుకున్నారు కదా! రెస్పాన్సివ్ డిజైన్ ఇంకా నేర్చుకోవాలి బూట్ స్ట్రాప్ మీరు. అవును బాబాయ్. బేసిక్ శ్రీకాంత్. వీటిలో మిమ్మల్ని ఎవరో అడ్వాన్స్‌కి వెళ్ళమని చెప్పట్లా వీటిలో. ఓకే. మీకు నేను స్పూన్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అట్లా క్లూ ఇచ్చేస్తే ఆ పిల్లోడు అల్లుకుపోతాడు అని ఒక్క అదే. ఫీలింగ్ వస్తే చాలు. అదేలే బాబాయ్. ఇప్పుడు టాప్ మేస్త్రి ఉన్నాడు. ఫౌండేషన్ ఏసేసి గోడ కట్టాలంటే ఆడే కడతాడు. అవును. పెద్ద మేస్త్రి రావాల్సిన అవసరం లేదు. పిల్లకాయని కట్టమన్నా కడతాడు. అవును. నేనేది ఇది మీకు ఇది ఇలా ఉంటదని ఒక కాసేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఒకప్పుడు టెక్ లీడ్‌లు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అదేలే. అవకాశం లేదు. చక్కగా చాట్‌జీపీటీలో, నెట్‌లు, గూగుల్‌లో బోలెడుండాయి. అవును. జస్ట్ దాని ప్రకారంగా మన ఆర్కిటెక్చర్ ఇలా ఉంది. మనం ఇది ఇలా ఫాలో అవుతున్నాం, ఇది ఇలా ఫాలో అవుతాం అని చెప్తే అయిపోయాయి. అంతే. ఓకే. ఇప్పుడు మనం ఏపీఐ అని 2 ఫోల్డర్‌లు పెట్టుకున్నాం. వేరే వాళ్ళ ప్రాజెక్ట్‌లో వేరే రకంగా ఉండొచ్చయి. అదేలే బాబాయ్. జస్ట్ అడుగుతారు. మీ టెక్నికల్ లీడ్ అదే చెప్తాడు అంతే. ఇది ఇక్కడ పెట్టాను బాబు, ఇది ఇక్కడ పెట్టాను, ఇది ఇక్కడ పెట్టాను అని చెప్తాడు. అసలు ముందు అంటూ ఒకటి ఉండాలి మీకు తెలియాలిగా. అవును. తెలిస్తే క్వెషన్ అడుగుతారు. ఏడున్నాయండి అంటే వాళ్ళకి టెంప్లెట్స్ ఉంటాయని గ్యారంటీ లేదు. ఓకే. ఎక్కడ ఉందండి అని అడుగుతారు. ఓకే. ఏదైనా శ్రీకాంత్ మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు వచ్చుద్ది. ప్రాజెక్ట్ అవును. చేయటం మాత్రం బద్దకించబాకండి. పెళ్ళైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత నేర్చుకోవడం అనేది కుదరదు. అదేలే బాబాయ్. ఆ లెర్నింగ్ మైండ్ సెట్‌లోకి మారటం అనేది ఇప్పుడే కుదిరిద్ది. ఓకే. తర్వాత కుదరదు మీకు. అదేలే బాబాయ్. లెర్నింగ్ మైండ్ సెట్ పద్దాక ఉండదు. ఓకే. ఫ్రమ్ ద స్క్రాచ్ లెర్నింగ్ ఈ వయసులో నేనేం చేయగలను? అవును. చేసేవాళ్ళు ఉంటారు చెబుతున్నా కాదంటలా. కానీ ఫ్రమ్ ద స్క్రాచ్ లెర్నింగ్ అయితే చేయలేను. ఆల్రెడీ నేర్చుకున్న దాని మీద కొంచెం టాప్ అప్‌గా చేస్తాను నేను. అంతేగాని ఇప్పుడు మీరు మొదలుపెట్టినట్టుగా అసలు ఏమీ తెలియకుండా బాబా ఏ ఫైల్ ఏదో కనిపించే స్టేజ్‌లో అయితే ఉండి నేనేం చేయలేను. అవును. ఆ ఏ ఫైల్ ఏదో కన్‌ఫ్యూజ్ అయ్యే స్టేజ్‌ని దాటే అవకాశం ఇదే. ఓకే. ఈ వయసు, ఈ టైమే. అదేలే బాబాయ్. తర్వాత ఇక ఆ అవకాశం మీకు దొరకదు. ఆ ఇంట్రెస్ట్ కూడా మీకుండదు. ఓకే. అవసరం కూడా రాదు. అదేలే. హ్మ్. ఇది జస్ట్ ఇంతే. వాళ్ళు దీన్ని జేడీ అంటారు. జాబ్ డిస్క్రిప్షన్. అవును బాబాయ్. వాళ్ళు నాకు ఈ జేడీలో మీరు మీ జేడీ ఎవరైనా మీకు ఇంటర్వ్యూ కాల్ చేసినా వీళ్ళు ప్లీజ్ హెల్ప్ మీ షేరింగ్ యువర్ షేరింగ్ ద జేడీ అనండి. ఓకే. జాబ్ డిస్క్రిప్షన్ షేర్ చేస్తారు. మెయిల్ అదే. పెడతారు. ఆ మెయిల్‌లో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటారు. ఆ మెయిల్‌లో ఓకే. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని ఐయామ్ కంఫర్టబుల్, ఐయామ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ షెడ్యూల్ ద ఇంటర్వ్యూ అంటే వాళ్ళు మీరు అప్రోచ్ అయ్యే ప్రొఫెషనల్ అప్రోచ్‌ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. అదేలే బాబాయ్. ముఖ్యంగా ఏందంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ప్రొఫెషనల్‌గా ఇప్పుడు ఒకడు ఎట్ట మాట్లాడతాడు యాహ్! షూర్ ప్లీజ్. వాహ్! ఏందిది పనికొచ్చే మాటలు కాదయ్యి. అదేలే. అట్లా మాట్లాడాలంతా పనికిరావాలని కాదు నా ఉద్దేశ్యం. ఎందుకు ఓవర్ రెస్పాన్స్ అవసరమా? అవును. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓవర్ రెస్పాన్స్ ఉద్దేశం ఏంది అంటే నన్ను చూడండి అంటుంటాడు వీడు. లేచిన కాడ నుంచి వీడు ఏంది అంటే ఆడేదో చేస్తాంటే మనం చూడాలంట. ఈయనకి దానికోసం అని చెప్పేసి వీడు యూ అంటుంటాడు. అదేలే. అదే ఊళ్ళు కాదుగా మనకు కావాల్సింది ప్రాజెక్ట్‌లో కావాలి. అవును. ఆహ్, అందుకని ఏందంటే ఎంత ప్రాజెక్ట్‌లో చేసినా ఆడి కల్చర్ లేకపోతే టీమ్‌లో వాడు ఏమనలేడు. ఓకే. ఏదో ప్రేమలో అనేదో సినిమా ఉంటది. చూసారా అది?
చూసాను బాబాయ్. ఇప్పుడు వీళ్ళంతా ఒక టీంలో ఉంటారు. అవును. ఆ టీంలో ఉండి వాళ్ళు ఒక సీనియర్ ఒకడు ఉండి వాళ్ళ లైన్ కొడుతుంటాడు ఈ అమ్మాయికి. అవును బాబాయ్. ఇక అక్కడ పోయి అంత చేసి సంస్కారం లేకుండా ఆ లైన్ కొట్టి ఎవడి మీద ఇగో ఫీల్ అయ్యి ఈర్ష్య ఫీల్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టం అయితే కమిట్ అవుతాను, లేదంటే నీ రూపంలో కూడా అయిపోయా. దానికోసం చెప్పేసి కవర్ చేసుకుంటా అని నోట్ల మాట ఇటు చెప్పడం. అవును. ఊరిగా వెళ్ళిన మొదటి రోజే అమ్మాయి అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనటం ఆ మాత్రం దానికి కూడా ధైర్యం లేకపోతే ఇంకా తేడానా? అవును. నువ్వే పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నావు, ప్రేమిస్తున్నావు, తిరుగుదాం, డేటింగ్ రమ్మని అడుగుతున్నావు లేదుగా. అవును. అట్లాగే ఆ టీంలో ఉండేవాళ్ళు కూడా ఆ కల్చర్ లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ పాడైపోద్ది. ఏమైంది, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయికి లైన్ వేస్తుంటారు, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒకటి లైన్ వేస్తుంటారు. ఇక ఆ టీం అంతా నాశనం అయిపోద్ది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా చెప్తావారో అవతలను చేయనీయరు. ఏదో అంటారు అమ్మ పెట్టదో అడుగుతుంది అనేదని చెబుతున్నా. ఈ కల్చర్ టీంలో ఇలాంటి కల్చర్ ఉంటే ప్రాబ్లం. అదేలే బాబు. నా దగ్గర ఆ కల్చర్ లేదు బాబు, నేను ప్రొఫెషనల్గా మాట్లాడతాను, యూ అన్న అని చెప్పనేదో నాకు తెలియాలి. అదేలే. ఎందుకంటే మనం రోబోట్స్ కాదు కదా, ఏదో పని చేస్తే చేసేసుకోవటానికి. మనుషులతో కలిసి పని చేయాలి. ఓకే. ఆ మనుషులతో కలిసి పనిచేసేది ఆఫీసులో అయినా ఉండాలి, లేకపోతే ఫోన్లో స్కైప్ కాల్స్లో అయినా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు కరోనా టైంలో అసలు ఎవడెవడు మొహాలు కూడా చూసుకోవాలి నేను. అదేలే బాబు. అందరూ రిమోట్లోనే పనిచేసాం. ఓకే. పనిచేసినా మీటింగ్ ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళం మేము. అదేలే బాబు. ఎక్కడ ఎక్స్ట్రాలో ఇచ్చాడో ఒకళ్ళు ఎవడైనా ఎక్స్ట్రా చేస్తుంటే లెట్స్ టాక్ టుమారో అనేవాడు. కట్ చేసేవాడిని. మా మీటింగ్లో పెద్ద పెద్దోళ్ళు వచ్చి జాయిన్ అయినా కానీ ఓకే ఓపెన్గా చెప్పేసేవాడిని. ఇమీడియట్గా చాటింగ్లోనే పర్సనల్ చాట్ మెసేజ్, డోంట్ షౌట్ ఇన్ ద మీటింగ్ అనేవాడు. అదేలే బాబు. అంతకుముందు అడిగితే యూ హెడ్ చేస్తాడండి. అదేలే. ఫైనల్గా వచ్చేసి కట్ చేసేసి డోంట్ షౌట్ ఇన్ ద మీటింగ్ అనే మెసేజ్ పెట్టి, పర్సనల్ మెసేజ్ మీటింగ్లోనే ఇండివిజువల్ మెసేజ్ పెట్టచ్చు. పెట్టేసి డోంట్ షౌట్ ఇన్ ద మీటింగ్ అని పెడతాను. పెట్టేసిన తర్వాత మీటింగ్లోనేమో మేబీ ఐ విల్ కన్సిడర్ యువర్ ఆస్క్, ఐ విల్ టాక్ టు టుమారో, లెట్స్ కీప్ ఇట్ అసైడ్ అని పెట్టేస్తాను. ఇప్పుడు మాట్లాడద్దని చెప్పేస్తాను. ఇప్పుడు మాట్లాడద్దు, దాని గురించి రేపు మాట్లాడదాం. ఓకే. ఆ టీంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఏదో ఉంటాయంటే నాశనం అయిపోద్ది. అందులోనూ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, ఇండియా వాళ్ళు పనిచేసేవారు కుల పిచ్చి, మత పిచ్చి, భాష పిచ్చి, ప్రాంతం పిచ్చి, ఎన్ని పిచ్చిలు వస్తాయి. అదేలే బాబు. ఇంతమంది ఉంటారు. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్లో రిమోట్లో పనిచేసుకునేటప్పుడైనా ఆ అవకాశం లేకుండా ఓకే ఈయన సాఫ్ట్ మనిషి, ఈయనతో ప్రొఫెషనల్గా ఉంటుంది అని అనిపించుకునే స్టేజ్ ఉంటే చాలు. అదేలే బాబు. ఎందుకంటే శ్రీకాంత్, మనం మనుషులతో పని చేయాలి. మనం ఎట్ట పడితే అట్టుండి అవతల వాళ్ళు మనతో పని చేయమంటే కష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ ఇప్పుడు మీరే పెద్ద గడ్డం పెట్టుకొని పెళ్లిచూపుకి వెళ్ళారు అనుకోండి, అదేలే బాబు. ఆ పిల్ల ఎలా ఫీల్ అవుద్ది? అదే పరిస్థితి అందరూ కూడా. మన వల్ల పక్కన వాడికి ఇబ్బంది పడకూడదని తెలియాలి. అది దానివల్ల ఏదైనా కావచ్చు, మన మాట బాగుండాలి. ఎందుకంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన మన నీట్నెస్ కూడా. ఇప్పుడు చాలా మంది పిల్లలను చూస్తుంటాను నేను, వాడు ఎగది చేసేటుంటే గడ్డాలు పెంచుకుంటుంటాడు, చూస్తే సరిగ్గా స్నానం చేస్తావాడు. ఓకే. స్నానం చేయకుండా నిద్రలేసేసి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వచ్చేస్తారు కార్ వేసుకుని. అదేలే. కొంతమంది అయితే మరీ దరిద్రంగా షార్ట్ల మీద వచ్చేస్తారు, షార్ట్లు లాభల మీద. ఓకే. లేదా పెద్ద పోటుగాళ్ళు అన్నట్టు బిల్డప్. అదేలే. ఎన్ని చూసి నవ్వుకుంటుంటాం. జస్ట్ ఏంటంటే ప్రొఫెషనల్గా ఉంటాం అంతే. ప్రొఫెషనల్గా ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన టీంలో పనిచేసుకోగలుగుతాం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కలగాలి, ఇంటర్వ్యూ చేసేవాడికి కలగాలి ఈ ఫీలింగ్. ఓకే ఇతను ప్రొఫెషనల్గా ఉంటాడు అని. స్ట్రెస్ అనేది ఎవరికైనా వస్తుంది. నన్ను ఈ క్వశ్చన్ అడిగారు ఒక ఇంటర్వ్యూలో అయితే, మీకు స్ట్రెస్ వస్తే ఏం చేస్తారు అడిగాను. ఓకే. మీకు బాగా స్ట్రెస్ వస్తే ఏం చేస్తారండి అని అడిగారు. అదేలే. ఏం లేదండి, బైక్ వేసుకుంటాను, లేదా కారు మాట్లాడుకుంటాను, లాంగ్ వెళ్ళిపోతాను, వీకెండ్ ఫిక్స్ చేసుకుంటాను. ఓకే. అంటే గర్ల్ ఫ్రెండ్ లేరా అని అడిగారు. ఇంకా అంత టైం వదలేదండి నాకు. అదేలే. గర్ల్ ఫ్రెండ్ వస్తే అంత టైం వదలేదండి నాకు అన్నా. అదేలే. కథ ఫన్నీగా ప్రొఫెషనల్గానే ఉండాలి. అది ఫన్నీగా. ఇప్పుడు మొన్నే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ లేదా అడిగినప్పుడు వాడు ఏదో మనకి నీరని అయిపోయినట్టు మనం ఏదో పడితే అది మాట్లాడదాం లేదు. అప్పుడు కూడా మన ప్రొఫెషనలిజం ఎంత ఉందని అక్కడ కూడా చూస్తారు. అదేలే. మనం అక్కడ మన గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా, క్లోజ్గా మాట్లాడే కదా అని చెప్పేసి ఎట్ట పడితే అట్ట సమాధానం చేస్తే వాడికి అర్థమైపోద్ది.
అది ఎట్లుంటదంటే సినిమా ప్రకాష్ రాజ్ సినిమాలో చెప్పినట్టు గెలితే గెలుచుకోవాలన్నట్టు ఉంటుంది. అట్లా మనం మామూలుగానే ఉండాలి. వాడు అనే గర్ల్ ఫ్రెండ్ లేదనుకో జోవియల్గా మాట్లాడతాడు. అతను చెప్పే దిగేస్తే బ్రో అది కాదు బ్రో, మనం దిగదారు మాట అవసరం అదేం కాదండి. నాకు అంత టైం కుదరలేదు. అదే మొదటి నుంచి నేను అంత ఎందుకో నాకు కుదరలేదు అది. మ్యాక్సిమం నాకు అవకాశం లేదు. నేను జస్ట్ ఇదే ఎందుకంటే నాకు టైం కుదరలేదు అన్న. ఎందుకో నాకు అంత కుదరలేదండి. నాకు స్కోప్ లేకుండా పోయింది. అయితే నచ్చుకొని ఎందుకుంటారు నచ్చిన ఇక మనకి అంత అవకాశం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత మనం మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే విధానంలో ఎంత జెన్యున్గా ఉండాలని చూస్తారు. ఎందుకంటే మనం ఎవరన్నా తీసుకొచ్చి పెట్టుకుంటాం శ్రీకాంత్, వాడికి ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. ఆ పర్సనల్ ప్రాబ్లం స్ట్రెస్ జాబ్లో ఉంటుంది కదా. ఇప్పుడు మీ అన్న ఉన్నాడు, రమేష్ సర్కిల్ ఏదో ఆడి డబ్బులు పోగొట్టాడు, జాబ్ చేయలేడు సరిగా. ఇప్పుడు మీ అన్న రమేష్ సర్కిల్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆ స్ట్రెస్ ఉంటుందిగా. అవును, ఆ స్ట్రెస్ వలన అతను జాబ్ సరిగా చేయలేడుగా. అవును, మరి ఇంకా నేను రిక్రూట్ చేసుకుని హైర్ చేసుకుని ఇన్ఫోసిస్ ఏం చేయాలి? అవును, లేచిన కానీ స్ట్రెస్లో కూర్చుంటా ఉంటావు, బాత్రూంలో పోయి సిగరెట్లు తాగుతుంటావు, అవును, పెద్దగా బయటికి పోయి సిగరెట్లు తాగుతుంటావు, ఆరోగ్యం పాడైపోతుంటావు, దగ్గుతుంటావు, నీ వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది, సిగరెట్ కంపుకేను దగ్గుకి. అవును, అంతే కదా. అవును, ఈ స్ట్రెస్ వల్ల ఏం చెబుతావు? ఇప్పుడు ఏంటంటే ఇతను ఎంత స్ట్రెస్ తీసుకోకుండా ఎంత కంఫర్ట్గా ఉన్నాడు అని చూస్తారు వాళ్ళు. కొంతమంది స్ట్రెస్ తీసుకున్నా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. చాలా మంది స్ట్రెస్ తీసుకుంటారు, కానీ ఆ స్ట్రెస్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, మీకు తెలియదు, లేదా డెలివరీ డెడ్ లైన్ తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్న టైంలో కూడా ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తే ఎలా చేసుకుంటున్నారో చూస్తారు. అంతేగాని ఫస్ట్ స్టేషన్ వచ్చి సిగరెట్లు తాగుతున్నాడు, ఫస్ట్ స్టేషన్ కాదు బీర్ షాప్ దగ్గర మందు తాగొచ్చి పడుకున్నాడు, ఇవి కాదు కదా కావాల్సి. అయితే అన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ రియల్ టైంలో బాగుండవు. ఎక్కడైనా సరే శ్రీకాంత్, మన 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 సంస్కృతి, మన భారతీయ సంస్కృతి కాదు, ప్రపంచ నాగరికత ఎలా డెవలప్ అయిందంటే ఎక్కడైనా గౌరవ మర్యాదలతో ఉండటంతోనే మనకు సమాజం మనుగడ సాధ్యమైంది. అది మెయింటైన్ చేయగలిగితే చాలు. మనం ఏం చేస్తున్నాం మనం తెలుసుకొని ఉంటే చాలు. మనం చేసేదాని ఎదురు ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. కన్యూ బట్టన్ బాబాయ్ అదను ఈరోజు పాయింట్స్ కీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటా బాబాయ్ ఈరోజు. ఒకసారి రెజ్యూమ్ లో కూడా అప్డేట్ ఎలా అనేది ఒకసారి చెప్పండి బాబాయ్. ఆ కీ పాయింట్స్ ముందు నోట్ చేసుకోండి. అవును, ఈరోజు మాక్సిమం నోట్ చేసుకున్న తర్వాత మీకు నౌకరీ లాగిన్ ఉందా? ఉంది బాబాయ్. నౌకరీ లాగిన్ అవ్వండి. సరే, లైన్ అవ్వద్దు, రాగండి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఫ్లాస్క్ జాబ్స్. ఓకే, చెబుతున్నా, వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ సీనియర్ డెవలపర్ పైథాన్ రియాక్ట్ ఫ్లాస్క్ అన్నాడు. అవును, జస్ట్ ఎగ్జామ్ చదువుతున్నాను. సపోజ్ ఇదే చూసుకున్నాం, కాసేపు ఏదైనా చిన్న ఇది చూసుకో. సపోజ్ ఏది తీసుకుంటాం చూడండి, ఎక్కువ మంది ఫుల్ స్టాక్ డెవలపర్ అడుగుతారు. ఇది జాబ్ డిస్క్రిప్షన్. అవును, వీళ్ళు ఏమడుగుతున్నారో దాని తగ్గట్టుగా ఆ 4 ముక్కలు మన రెజ్యూమ్లో పెట్టుకోలేమా? అదేలే బాబా. ఎక్స్పెక్ట్ ఇన్ పైథాన్ అడిగాడు, పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ లో ఫ్లాస్క్ అని చెప్పాడు. ఏదో ఒకటి సచ్ యాజ్ జీజాంగో, ఫ్లాస్క్ ఎక్సెట్రా డిపెండింగ్ అపాన్ యువర్ టెక్నాలజీ స్టాక్ అన్నాడు. ఏదో ఒకటి, అన్ని నేర్చుకొని అడగరాళ్ళు. ఆ లైన్లో ఒకటి. ఓకే, అట్లీస్ట్ 1 పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ అన్నీ అడగట్లే వాళ్ళు.
ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డిజాంగో తెలిస్తే ఫ్లాష్ చేయడం పెద్ద ఇబ్బంది కాదని వాళ్ళకి తెలుసు. అదేలే బాబా. ఇప్పుడు ఓఆర్ఎం ఒకటి నేర్చుకొని చెబుతున్నాడు. ఓకే, అంటే ఓఆర్ఎం అంటే ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపర్ చెప్తాను, అది ఇంకా మనం నేర్చుకోలేదు. మీకు క్లూ ఇవ్వడం కోసం ఎస్క్యూఎల్ ఆల్చి ఓకే ఓకే ఓఆర్ఎం అంటారు దాన్ని. అదేలే బాబా. మీరు ఓకే. ఐ హ్యావ్ యూజ్ ద ఓఆర్ఎం అని చెప్పేసి ఎస్క్యూఎల్ ఆల్చి ఓఆర్ఎం అని పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత ఇది చెప్పచ్చు. ఇదే జస్ట్ ఈ రెజ్యూమ్ చూసి దీన్ని వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ చూసేసి మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటే అయిపోయి. అదేలే బాబా. వాళ్ళు చెప్పాల్సిన పని లేదు ఇక. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇవే అడుగుతున్నారు సింపుల్గా. గిట్ అడిగారు చూడండి. అవును బాబా. ఇది జింజా టెంప్లెట్స్ అడిగారు. అవును. HTML5 CSS3 అడిగారు. మీకు CSS3 నేర్చుకోండి, అది లేదు కదా, అది ఒకటి నేర్చుకోండి. సెక్యూరిటీ కాంప్లెన్సెస్ అడిగారు. మన సెక్యూరిటీ కాంప్లెన్సెస్ నేను చెప్పాను కదా, అవును. నేను సెక్యూరిటీ కాంప్లెన్సెస్ చెప్పాను నేను. దాని తర్వాత అథెంటికేషన్ ఆథరైజేషన్ ఇంకా మనం చేయలేదు. అవును. ఇవన్నీ నాకు తెలుసు అని చెబితే మీకు జాబ్ ఎందుకు రాదు? అదేలే బాబా. అంతేగా. అందరూ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళే ఉంటారు, చిన్న చిన్న కంపెనీలు కూడా ఉంటారు. ఇప్పుడు ఏక్యూఎం టెక్నాలజీస్ అని ఉంది, చిన్న కంపెనీ. వాళ్ళు అడుగుతున్నది ఎక్స్పీరియన్స్ 1 to 3 years. నాకు ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు, కానీ ఇవన్నీ నేను ఆన్సర్ చేస్తాను. ఒక రెజ్యూమ్ పెట్టండి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ నేను ఆన్సర్ చేస్తాను రెజ్యూమ్. నేను 2 years ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూకి నేను 11 months ఎక్స్పీరియన్స్కి వెళ్ళాను నేను. నాకు రాలేదు జాబు. అవును. ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పండి. ఏక్యూఎం వాడు ఎందుకు రాడు? చూడండి, 4 days క్రితం వాడు పోస్ట్ చేసింది. అవును. ఇంకేం కావాలి? ఇవి తెలిస్తే మీకు ఎంతకంటే మీకు ఎందుకు రాదు జాబు? ఓకే. చూడండి, సింపుల్ జాబ్ ఇది. వాళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ కూడా ఏ పెద్ద హంగామా కూడా కాదు. 1 to 3 years. నాకు అంటే 1 year ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుంటారనేగా. మీరు ఈ ప్రాజెక్ట్లో 4 నెలలు నేర్చుకుంటారు, 1 year ఎక్స్పీరియన్స్ తో సమానం అయిపోతారుగా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకంటే కావాల్సిందే ఉంది. ఇప్పుడు వాడి జేడీని చూసుకొని ఇది పక్కన పెట్టుకొని మీరు రెజ్యూమ్లో రాయండి, హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సో అండ్ సో, అయిపోయాయి. ఓకే. అర్థమవుతుంది బాబా. నేను కూడా ఇదే ఫాలో అవుతా. నాకు వచ్చే ప్రాబ్లమే నా గురువు. అదేలే బాబా. ఎవరో గురువు అవసరం నాకు. నేను ఆ ట్రెండ్లో పోతా నేను. ఓకే. ఆ ట్రెండ్లో పోయి నేర్చుకుంటుంటా. సరే, ఇనిషియల్గా ఏదో ఒకటి గైడెన్స్ అంటూ ఉండాలి కాబట్టి నేనేం కాదంటలేదు, కానీ అప్రోచ్ చేయాలి నన్ను. డైరెక్షన్ వెళ్ళండి శ్రీకాంత్, ఇదే నా జాబ్ డిస్క్రిప్షనే నా డైరెక్షన్. ఓకే. ఇప్పుడు ఎలాంటిదే ఇంకోటి చూసుకోండి. ఈ వాకిన్ డ్రైవ్ అంట, ఈ వాకిన్ ఇది ఎన్ని రోజుల క్రితం పోస్ట్ చేశారు? హైదరాబాద్, చెన్నై రెండిట్లోనూ పోస్ట్ చేశారు. ఎన్ని రోజులు 28 September పోస్ట్ టైం పెట్టారు చూడండి, ఫలానా రోజు. వెళ్ళండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి. కాకపోతే 6 to 11 years ఇచ్చాడు, అది కొంచెం ఇది చూడండి. ఎవరైనా జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. అవును. జాబ్ డిస్క్రిప్షన్లో మీరు మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కదా, మీకు క్వాలిఫికేషన్ ఉంది, స్కిల్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు డాకరో మాంగో డిబి తెలియదు అనుకున్నాం కాసేపు. సరే, ఈ డైకామ్ ఇవన్నీ తెలియదు అనుకోండి, ఇది వదిలేసేయండి, దీని మీద పట్టించుకోండి. ఇది ఏంటంటే హెల్త్ కేర్ సంబంధించింది. ఇది అడ్వాంటేజ్ అని చెబుతాడు, ఇది తెలుసుంటే అడ్వాంటేజ్ అని చెబుతాడు. అయితే వాళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఆర్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్. రిక్వైర్డ్ టు స్ట్రాంగ్ డెఫిషియన్సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్లో, రియాక్ట్, వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే. గ్రాడ్యుయేట్ ప్రొఫైల్ ఇది ఉండాలి. గుడ్ నాలెడ్జ్ జనరేటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, HDLC ఉండాలి. అసలు ఇంత సింపుల్ రిక్వైర్మెంట్లో ఉంటే చూడండి, నోటీస్ పీరియడ్ తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. అంటే ఏంది, ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళు కావాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటాడు ఇక్కడ. అంటే ఏంది, వాడు ఎక్స్పీరియన్స్ జెన్యూన్ కాదో చూసుకుంటాడు. Form 16 అంటే మీరు ఎంప్లాయర్ అయితే, మీ ఎంప్లాయ్ అయితే మీకు PF అనో ఒకళ్ళు మరి ట్యాక్స్ కట్టేవాడు కాబట్టి Form 16 ఇస్తారు కదా. చూడండి ఇక్కడ, చూడండి ఇది చూడండి. ఫస్ట్ రౌండే టెక్నికల్ డిస్కషన్, హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ చేపిస్తారు. దాని తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ డిస్కషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, వాడికి కావాల్సిన ఇదంతా లేదని చూసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే టీమ్ లీడ్ సెట్ అవుతా లేదో చూసుకుంటారు. హెచ్ఆర్ డిస్కషన్లో మ్యాక్సిమం పేమెంట్ గురించి వాటి గురించి ఉంటుంది. అప్పుడు పేమెంట్ గురించి వాటి గురించి ఎక్కువ ఉంటుంది. పేమెంట్ గురించి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు అసలు మీకు ఎథికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూసుకుంటారు. అంటే హెచ్ఆర్ దగ్గరికి వచ్చేసరికి కంగారు పడద్దు. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏముంటుంది, మెయిన్ ప్రాసెస్ హెచ్ఆర్లో ఏముంటుందంటే ఇవన్నీ కరెక్ట్గా లేదు చూసుకుంటారు. డాక్యుమెంట్స్, మీ ఇంజనీరింగ్ అన్ని కరెక్ట్గా లేదు చూస్తారు. అది వెరిఫికేషన్ అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే మీ ఎథికల్ డిస్కషన్ అవుతుంది.
అంటే ఇట్లా ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, బాయ్ ఫ్రెండ్ ఉందా కాదు కానీ చెబుతున్నా. మీరు ఎలా నేర్చుకున్నారు, ఎలా అప్రోచ్ అయ్యారు, మీ గురించి చెప్పండి ఒకసారి. మీరు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ లెర్నింగ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, అంటే మీ గురించి చెప్పమంటే ఏంటి, మన గురించి స్టోరీ అంతా అది చెప్పమని కాదు, వాడికి పనికొచ్చేది మనం చెప్పాలని. అవును. వాడికి పనికొచ్చేది మనం చెప్పాలండి. నేను ఇట్లా చేశాను, ఇట్లా ఎంసెట్లో ఇలా ర్యాంక్ వచ్చింది, ఇలా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, ఆడ నుంచి ఇక్కడ టెక్నికల్ డిస్కషన్ కోసం ఇలా నేర్చుకున్నాను, నాకు తెలిసిన ప్లాన్ గైడెన్స్ ఇచ్చారు, సెల్ఫ్ లెర్నింగ్ చేశాను, చేసుకుంటూ నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంటే ఏంది, ఇవన్నీ క్రాస్ చేశారు నీకు. అవును. నా సెల్ఫ్ డిస్కషన్తో నేర్చుకున్నాను అని చెప్తే వాళ్ళు హెచ్ఆర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఫైనల్గా పేమెంట్ డిస్కస్ చేసుకుంటారు, క్లోజ్ చేసేస్తారు, అయిపోద్ది. అదే. ఇది ఎంత మామూలు అనుకోండి. ఓకే. ఈ క్యారేజ్ ఏమని చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఈ జేడీని చూస్తే మీ రెజ్యూమ్లో ఏం పెట్టాలి మీకు అర్థం అవట్లేదా? అర్థం అవుతుంది బాబాయ్. అంతే. నేను చెప్పేది ఇంకా బాబాయ్ రెజ్యూమ్లో ఏ మొక్కలు పెడతా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా. అదే బాబాయ్. అసలు కదా మీకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ కదా మీరు. అంటే అంత ఫ్లూయెన్సీ మాట్లాడలేను బాబాయ్, కానీ అర్థం అవుతుంది బాగా. లేదు మాట్లాడాలి, ఫ్లూయెన్సీగా మాట్లాడమంటలా నేను. అదే మాట్లాడాలి. ఓకే. అదే నేను చూడండి, ఇవన్నీ చాలా మీకు నెక్కులు ఎత్తుకుంటే ఫుల్ దొరుకుతాయి. ఓకే. చూడండి ఇప్పుడు నేను మీ ఎదురుగా చూపించింది ఇది, అంతేగా? అవును బాబా. అంతే, ఇంకేం లేదు. నేను చెప్పింది రిక్వైర్మెంట్ ఉన్నది, రిక్వైర్మెంట్ ఇది. మీకు ఏడబ్ల్యూఎస్ అనేది తెలియదు, చూపిస్తాను మీకు. డాకర్ తెలియదు, ఇది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇది మీ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తా చూడాలి. డాకర్ ఏడబ్ల్యూఎస్ మీకు తెలియదు, కొంచెం నేర్పిస్తాను. ఓకే. ఇప్పుడు డాకర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అన్నాడు. అవును బాబా. బేసిక్ అడుగు, నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ అవ్వమని చెబుతున్నా, బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలని చెబుతున్నాను. ఒక ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ జాబ్కి నేను అప్లై చేస్తే ఎందుకు రాదు? అవును. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, అంటే గొప్ప వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను. నేను అందరం గొప్ప వాళ్ళు అవ్వాలని రూల్ అనేది. ఇప్పుడు సుధామూర్తి గారు ఉద్యోగం చేసే రోజుల్లో టాటా మోటార్స్ ఏదో మగవాళ్ళు మాత్రమే చేయగలిగే ఉద్యోగాలు ఆ రోజుల్లో, మెకానికల్ జాబ్స్ అట్లాంటి. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు అప్లై చేశారంట ఆ రోజుల్లో. అప్లై చేస్తే ఇది ఆడవాళ్ళకి కాదమ్మా అని జాబ్ డిస్క్రిప్షన్ లో ఆడవాళ్ళకి కాదమ్మా అని ఉంది. అనేసరికి ఈమె డైరెక్ట్గా రతన్ టాటా గారికి అప్పుడున్న టాటా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా ఉత్తరం రాసేసింది. ఆడవాళ్ళని మీరు ఇలా డిస్క్రిపెన్సీ చేస్తే ఎట్లా అంటే పక్షపాతంగా ఎందుకు చూస్తున్నారు మీరు, ఆడవాళ్ళు మొగాళ్ళని వేరు చేసి ఎందుకు చూస్తున్నారు. ఆ లెటర్కి ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. అంతే. ఇప్పుడు వీళ్ళు రెజ్యూమ్ ఇలా మాట్లాడితే ఇట్లా పెడతారు, నిజమేనయ్యా, కానీ మీరు చెప్పిన స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి, ఐఎమ్ ఎలిజిబుల్. అదేలే బాబా. చూడటం తప్పే ఉందా? ఐఎమ్ ఎలిజిబుల్ అని చెప్పండి. నేను ఎలిజిబుల్, నేను ఫ్రెషర్నే, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇవన్నీ నేను చేయగలను. అదేలే బాబా. అంతకంటే వాళ్ళకి కావాల్సింది ఏముంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాస్ కానీ ఫాస్ట్ అయిపోయి కానీ అడిగారు. అవును. ఏదో ఒకటి తెలిసి ఉండాలంటున్నారు అంతే, ఇదే తెలిసి ఉండాలంటే మొత్తుకోవట్లేదు. ఒకటి చేసేవాడు ఇంకోటి ఆటోమేటిక్ చేస్తాను నాకు తెలుసు. అదేలే బాబా. ఇప్పుడు మనం రౌటింగ్ పెట్టుకున్నాము, రౌటింగ్ ఫ్లాస్క్ ఎలా చేస్తారా, డీజేగా ఎలా చేస్తూ ఉంటాం, ఫాస్ట్ అయిపోయి ఎలా చేస్తా, సెట్ చేసుకుంటాం, టపా పై పెట్టేస్తాం. అదేలే బాబా. ఏముందో సేమ్ ఇదే కోడ్, మీరు ఫాస్ట్ అయిపోయి చేయాలంటే టక అయిపోద్ది. ఏంది మీకు రౌటింగ్ మార్చుకుంటారు అంతేగా, మిగిలినంతా యాక్టివ్ ఉంటుంది. టెంప్లెట్ ఇంజన్స్ మార్చుకుంటారు, కొన్ని పాసిబిలిటీ లేకపోతే ఆ పాసిబిలిటీ అయ్యే విధంగా దీన్ని ఎట్లా సెట్ చేసి మార్చుకుంటారు. అయితే 2-3 రోజులు ఇనిషియల్గా స్లో వెళ్తుంది బండి, 2-3 రోజుల తర్వాత బండి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అదేలే బాబా. 1-2 రోజులు మీరు చూసుకుంటారు, మీకు కావాల్సింది అంతే. చూడండి, జాబ్ డిస్క్రిప్షనే చెప్పింది మీకు. అదేలే బాబా. రెజ్యూమ్లో ఏం పెట్టాలో నేను చెప్పాల్సిన పని లేదు, ఇదే. ఇప్పుడు ఇది ఉంది, ఇది వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఇంజన్కి ఇస్తారు, ఈ ముక్కలు ఉన్నాయా ఆ పిల్లలు రెజ్యూమ్లో చూడండి అంటారు, అయిపోయాయి. మ్యాచ్ అయ్యే రెజ్యూమ్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ఏం చేసి షార్ట్ చేసి పెట్టింది, షార్ట్ చేసి పెట్టి ఇచ్చేసి టాప్. మనం అన్ని మ్యాచ్ అయినోడు ఫస్ట్ ర్యాంక్, 90% మ్యాచ్ అయినోడు సెకండ్ ర్యాంక్, 80% మ్యాచ్ అట్లా అన్ని మ్యాచ్ అయ్యే రెజ్యూమ్లోనే ఇస్తుంది వాళ్ళు. క్రిటీరియా అన్ని మ్యాచ్ అయ్యే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చేస్తుంది. మనం షార్ట్ లిస్ట్ చేసేట్టుగా మన రెజ్యూమ్ మనం పెట్టుకుంటే చాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మెయిన్గా, ఫ్లాస్కో ఏదో తెలియాలి,
అవును ఏడబ్ల్యూఎస్ ఐడియా ఉండాలి, పైథాన్ తెలియాలి, డాకర్ తెలియాలి, అంతేగా. అవును ఈ 4 ముక్కలు ఈ రెజ్యూమ్లో ఉంటే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అవును బాబాయ్. అదే రోబో చూసేది. అవును. సరే, ఇది ఇది మనకు ఐడియా లేదు, వదిలేద్దాం. ఓకే. ఇది హెల్త్ కేర్కి సంబంధించింది. ఇప్పుడు ఓకే. ఇది మంచి కంపెనీ చెడ్డ కంపెనీ తర్వాత సంగతి, అసలు ఏదో ఒకటి ముందు జాయిన్ అవ్వాలి కదా. అదేలే బాబాయ్. ఇప్పుడు చూడండి, ఇది డైకామ్ ఫైల్స్ అంటారు. డైకామ్ ఫైల్స్ ఏంటంటే మనం ఎక్స్రే దిగుతాం కదా, బాబాయ్ మాట కట్ అవుతుంది. ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం కదా. అవును బాబాయ్. ఎంఆర్ఐ స్కాన్ సంబంధించిన ఫైల్స్ రీడ్ చేసే ఇది అనమాట ఇది. ఓకే. ఇది 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 మీకు తెలియాలని వాళ్ళు ఏమనరు. అదేలే బాబాయ్. నేను చెప్తాను, వాళ్ళు ఏం చెప్తాను దానికి, స్కిల్స్ ఆర్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇది మీకు తెలుసుంటే ఇంకో అడ్వాంటేజ్. ఇప్పుడు మీకంటే డైకాన్ తెలిసిన వాడిని వస్తే వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. అదేలే బాబాయ్. వాడికి ₹1 కొడితే మిమ్మల్ని ప్రిఫరెన్స్ చేస్తారు. కూర్చోబెట్టి మీకు మీరు ఓకే. జాయిన్ అయ్యే లోపు ఇది ప్రిపేర్ అవ్వని వాళ్ళు చెప్తారు. మీ ప్రాజెక్ట్ మేనేజర్ చెబుతాడు, మీకు ఈ స్కిల్ లేదంటే మీరు జాయిన్ అయ్యే లోపు ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి పెట్టుకోండి అని చెప్తారు. అంతే, అయిపోయి. ఓకే. ఆ మాట వాళ్ళకి చెప్పాలంటే మీరు ఫాస్ట్ లెర్నరు, క్విక్ లెర్నరు, ఇంట్రెస్ట్ ఉండే లెర్నరు అని వాళ్ళకి తెలియాలి, అంతే. అదేలే బాబాయ్. ఇప్పుడు సెల్ఫ్గా కుర్రోడు ఒక రాయిడ్ చేసుకొని నేర్చుకున్నాడు, సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే ఏంది. ఇప్పుడు ఓకే. జబర్దస్త్ స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కూడా చేయలేరు వాళ్ళు చేసినట్టు. అవును. సినిమా యాక్టర్స్ కన్నా బాబు ఇటు చేయరు అటు చేయరు అని చెప్పాలి. అవును. ముంబై నుంచి ఒక మోడల్ తీసుకొస్తే ఆమె యాక్టింగ్ చేయలేక చావాలి, చెప్పలేక చావాలి డైరెక్టర్. అది జబర్దస్త్ వాళ్ళు అదేలే. తీసుకెళ్ళి డైరెక్టర్ చెప్పాల్సిన అర్థమైందిలే బా అంటారు, ఇల్లే చేసేస్తారు. ఒకటేకే ఫైనల్. అవును. అదే ముంబై నుంచి హీరోయిన్ తీసుకొస్తే తెల్ల ఉందనే ఉపయోగమే, కానీ ఏం ఉపయోగం ఉంది. ఆ అమ్మాయి చేత 100 టేకులు తీసుకోవాలి, 200 టేకులు తీసుకోవాలి. ఓకే. అదే అనేది వాళ్ళు ఏం చూస్తారంటే ఈ పిల్లడు నేర్చుకునే మెంటాలిటీ ఉన్న పిల్లడు కాబట్టి ఈ పిల్లోడికి ఇది నేర్చుకొని మనం సజెషన్ ఇస్తాం, బాబు ఇది నేర్చుకో. మీ రెజ్యూమ్ ఇక్కడ రాబోయే ముందు చూసుకున్నానండి, డైకామ్ గురించి కొంత రీసెర్చ్ చేశాను ఇంటర్వ్యూ రాబోయే ముందు, అది ఇదని అర్థమైంది, కొంత అవగాహన వచ్చింది అని చెప్తే వాళ్ళు ఇంకా హ్యాపీ. ఓకే. మీ రెజ్యూమ్ రాబోయే ముందు నా దగ్గర లేని స్కిల్ మీ దగ్గర మీరు అడిగిన మీరు పెట్టిన జేడీలో ఉన్న డిఫరెన్స్ ఇది ఉందండి, దాని గురించి కొంత అవగాహన నేర్చుకున్నాను, అదేలే బాబాయ్. కొంత ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను అని చెబితే వాళ్ళమ్మ బ్రహ్మాండంగా హ్యాపీ ఫీల్ అయిపోయి తీసుకుంటారు. ఓకే. ఏమర్థమైంది మీకు డైకామ్ గురించి అడుగుతారా, ఇది ఉందండి, ఇది ఉంది, ఇది చేయొచ్చు, దానికోసం ఇట్లాంటి ఒక లైబ్రరీ ఉంది, దాన్ని ఇలా వాడుకోవచ్చు, అది ఈ పర్పస్ కోసం వాడతారు. మీ జేడీని చూసిన తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, నాకైతే నేను ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ఇది ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేశాను, ఇంకొంచెం టైం దొరికితే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను అని చెప్తే వాళ్ళు అంతకంటే ఏం కావాలి వాళ్ళకి. అదేలే బాబాయ్. మనం వెళ్ళే అప్రోచ్ కూడా కరెక్ట్గా ఉండాలి శ్రీకాంత్, మనం వాళ్ళతో వెళ్ళే అప్రోచ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే. మనం వాళ్ళకి పనికి వస్తామని వాళ్ళకి ఫీలింగ్ కలిగియటమే మనకు కావాల్సింది. అదేలే బాబాయ్. ఇది నేను నేర్చుకుంటానని చెప్పి తల్లి నమ్మరు. ఓకే. నేను రాబోయే ముందే చూశానండి, అసలు ఏందా ఇదని చూశాను, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేద్దామని, ఇది పలానా పర్పస్ కోసం తెలిసింది, కొంత ఈ లైబ్రరీ ఉపయోగపడుతుందని తెలిసింది, కొంత అయితే ఎక్స్ప్లోర్ చేశానని చెప్తే వాళ్ళకి నమ్మకం వచ్చేసింది. నేను ప్రిపేర్ అవుతానండి అంటే నమ్మడం. ఓకే. ఇంటర్వ్యూ రాబోయే ముందు చూశానండి దీని గురించి, ఇది ఇదని తెలిసింది, నాకు ఇంతవరకు అవగాహన వచ్చింది అని చెప్తే వాడికి అంతకంటే కావాల్సిందే ఉంది. అవును. జాయిన్ అయ్యే లోపు నేర్చుకుని ఆయన ఒక మాట ఇచ్చేసి ఆఫర్ లెటర్ చేతిలో పెట్టేసి నీ శాలరీ ఎంత అని చెప్పి పంపిస్తాను. ఓకే. శ్రీకాంత్ నిద్ర వస్తుంది. లేదు బాబాయ్. నేను ఒక చిన్న ఇది చెబుతాను, మాకు తెలిసిన ఒక ఆయన చెప్పండి బాబాయ్. హైదరాబాదు ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఇంటర్వ్యూ వచ్చింది. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆర్టీసీ జాబే, అదేలే కండక్టర్ జాబే. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యి పలానా వాళ్ళు అందరూ వెంటనే ఇంటర్వ్యూ పిలిచారు. ఓకే. సరే, హైదరాబాద్లో ఎవరో తెలుసుకొని ఇంటికి వెళ్ళారు. అదేలే బాబాయ్. ఈ జర్నీ చేసి హెల్సిపోయి నిద్రపోయాడు హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ వచ్చి. ఓకే. ఇంటర్వ్యూ పోయింది, డబ్బులు పోయింది, అన్ని పోయి అలాడేసుకొచ్చాడు. కొన్నాళ్ళు టాపీ పని చేసి హైదరాబాద్లో. హైదరాబాద్లో కాదు, ఇండియా తెనాలి తిరిగి వచ్చి, తెనాలి వచ్చి. తెనాలి నుంచి వెళ్ళి అర్థం సరిగా అర్థమైంది బాబాయ్.
మీరు ఆవలెత్తంటే చదువుతాను, నేను అంత కష్టపడి నేను చించుకొని చదువుతాను, మీరు ఆవలెత్తున్నారు. కాదులే బాబాయ్, అట్లా వచ్చి అది ఇంట్రెస్ట్, మనకి మన ఇంట్రెస్ట్ కూడా శ్రీకాంత్. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు జాగ్రత్త, ఓకే, మనం యానింగ్ చేయకూడదు, అంటే అదేలే బాబు. ఆలోచించకూడదు, మనం ఆలోచించకూడదు. చాలా అటెన్షన్ టు డీటెయిల్స్, చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ మీద. నాకు పర్సనల్ ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, ఆలోచనలు రాకుండా. అర్థం కాలేదు బాబాయ్. మీకు ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఓకే, గ్లాస్ నీళ్ళు తాగితే ఆలోచనలు రావు. అదేలే బాబాయ్. ఆ, అర్థమవుతుందా సరిగా నేను చెప్పిన అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది బాబాయ్. అంటే చూసి ఇంకా మీరు చెప్పినట్టే రెజ్యూమ్లో అప్డేట్ చేయాలి ఒకసారి. రెజ్యూమ్లో అప్డేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ప్రిపేర్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. అదేలే బాబాయ్. సెలెక్ట్ అయితే దీంట్లో వర్క్ చేయొచ్చు చెన్నైలో. అది కంపెనీ బాబాయ్, టైడిల్ పార్కా? టైడల్ పార్క్. ఆ పార్క్లో వాళ్ళు కొంత స్పేస్ని వాళ్ళు తీసుకున్నారు. ఓకే, ఈ ఆఫీస్లో పని చేయొచ్చు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ బాబాయ్? సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ రెజ్యూమ్ అదే, ఓకే, వీళ్ళతో తీసి చెబుతున్నాను నేను. అదేలే బాబాయ్. చక్కగా మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసుకోవచ్చు. ఓకే, లగ్జరీ లైఫ్ హాయిగా ఎంజాయ్ చేసుకుంటా, మంచిగా ఫ్యామిలీ లైఫ్ హాయిగా లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అవును ఇప్పుడు టైప్ పని చేసే వాళ్ళు ఉంటారు, అవును వాళ్ళదేం తక్కువ చేసి మాట్లాడలేదు నేను. వాళ్ళు పనిచేసే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఒక డీజిల్ మెకానిక్ ఉన్నాడు, ఆయన పనిచేసే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? అవును బాబాయ్. మనకు మంచిగా ఏసీఎస్ కూర్చోబెట్టి పని చేసుకునే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ జాబ్. అవును వాళ్ళు 24 గంటలు కుర్చీలో కూర్చొని రావాలని ఎంచుకోమంటారు. నన్ను గంటకు ఒకసారి అట్లా వేసి ఎవరు తీసుకొని కదా టీ తాగు, అదే టీ తాగి అలవాటు లేకపోతే అట్లా తిరిగి వచ్చి కాసేపు మళ్ళీ వచ్చి డెస్క్లో కూర్చొని మళ్ళీ పని చేసుకుంది. ఓకే, అంతా మరి నీకు ఇబ్బంది అయితే కాసేపు ఎప్పుడు రా అంటారు, మంచాలు కూడా ఉంటాయి ఆడ. అదేలే బాబాయ్. లేదంటే లాబీలో కాసేపు కూర్చొని రా అంటారు, టీలు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు లేనివి ఉంటాయి. అవును చక్కగా రిలాక్స్ అయ్యి పని చూసుకొచ్చి కూర్చొని రావాలని ఎంచుకోవాలి అంటారు. అదేలే బాబాయ్. ఓకే శ్రీకాంత్, నేనేం అంటలా, నేను పెద్దగా నేను చెప్పట్లేదు, మీ వర్డ్స్లో మీరే మీ రెజ్యూమ్లో ఎలా పెట్టుకోవాలో మీకు అర్థమైపోద్ది ఈ జేడీలను చూస్తే. ఇలాంటి అదే జేడీలు 4-5 చూడండి అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇలాంటి 4-5 పెట్టుకుంటే అయిపోయింది. ఇదే మనం చూస్తే. అవును బాబు, మనం చూసింది అదే. దాంట్లోనూ ఇలాంటి ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్, ఫ్లాస్క్, ఫాస్ట్ అయిపోయి ఇది చూడండి 4 to 5 years అంట. వాళ్ళ స్కిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఇది, జాబ్ స్కోప్ ఇది, స్కిల్స్ ఇది, ఏముంటే ఎగ్జాంపుల్ అడుగుతున్నారు, నేర్చుకోండి అంతే. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం చూస్తారు. అవును బాబాయ్. ప్రపంచంలో ఎన్ని ఆర్టిఫిషియల్స్ వచ్చినా, ఏం ఆటోమేషన్ వచ్చినా ఈ రోలు చెక్కు చెదరదు. ఓకే, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మీకు జాబ్ తిరిగి ఉండదు. అదేలే బాబాయ్. కానీ మీరు పీజీ, ఎంసీఏ అప్లై చేసుకోవచ్చు. ఏముంది, అవును ఇవన్నీ నేర్పిస్తాను. కానీ అరే ఒకటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పైథాన్ గురించి అడిగాడు, అవును బాబాయ్. కానీ .NET వచ్చి ఉంటే బాగుంటుంది అంటున్నాడు. అవును చూడండి, అడిగిందేమో పైథాన్, అవును రిక్వైర్మెంటే పైథాన్ ఫ్లాస్క్ డెవలప్మెంట్, కానీ .NETలో ఎంత ప్రొఫిషియెంట్ అంటే తెలిసి ఉండాలి, గుడ్ ఎనఫ్ నాలెడ్జ్ ఉండాలి. అదేలే బాబాయ్. అప్పుడు చూడండి, మీకు పోస్ట్ SQL వచ్చింది, MySQL నేర్చుకోవడం ఎంత చెప్పి మీకు అవును ఇదంటే ఇది ఇప్పుడు ఏదనుకుంటే తెలియదు. ఇది ఒకటి లినక్స్ ఒకటి నేర్చుకోవాలి, అవును బాబాయ్. లినక్స్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి నేర్చుకోవాలి. ఓకే, ఎక్సెట్రా ట్రాన్స్ఫర్లో కొన్ని ఇట్లాంటివి ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏదంటే అదర్ స్కిల్స్ వుడ్ బి గ్రేట్, గుడ్ టు హ్యావ్, బట్ నాట్ మ్యాండేటరీ అన్నారు. చూడండి, అవును బాబాయ్. మీకు తెలుసుంటే మంచిది అంటారు, ఓకే, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ మీకు నేర్చుకునే అవకాశం వస్తుంది. ఓకే, అది కూడా చెప్పొచ్చు, మీరేం ఇంట్రెస్ట్ వస్తున్నారంటే ఈ జేడీ చూశాను, నాకు కొన్ని తెలుసు, కొన్ని నాకు
గుడ్ టు హ్యావ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి మీ దగ్గర నాకు తెలుసు, మీ దగ్గర నాకు నేర్చుకునే అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని హెచ్ఆర్తో మాట్లాడచ్చు. అదేలే బాబా. అది ఎంత ప్రొఫెషనల్గా ఉంటుంది చెప్పండి. మీ జేడీ చూశాను నేను. మీ జేడీలో కొన్ని కావాల్సిన మ్యాండేటరీ స్కిల్స్ అన్ని మ్యాక్సిమం సాటిస్ఫై చేశాను. గుడ్ టు హ్యావ్ స్కిల్స్లో కూడా కొన్ని తెలుసు, కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని కొత్తవి ఉన్నవి నేను ఎంతవరకు టచ్ చేయనివి అవి మీ దగ్గర నేర్చుకోవచ్చు అని అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను అని చెప్పొచ్చు హెచ్ఆర్తో. అంటే ఏంటి, మీ నేర్చుకునే ఆ ఉత్సుకత, ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అదేలే బాబా. ఓకే శ్రీకాంత్ బాబాయ్, మరి ఓకేనా? మరి బోర్ కొట్టిస్తున్నా? బోర్ ఏం లేదు బాబా, ఇంకా వీడియోలు చూడాలి ఈరోజు. మరి బోర్ కొట్టిస్తున్నా డౌట్ వచ్చింది. కాదు ఎందుకంటే మనకు ఒక రకమైన బోర్ కొట్టినప్పుడు, అలసిపోయినప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి. అందుకని చెప్తున్నాను, ఏమన్నా పాపం ఆడిపోతున్నాయి కదా, ఏమైనా బోర్ కొడుతుంది అంటే మరీ బోర్ కొట్టి చెప్తానేమో కదా. సరే శ్రీకాంత్, ఓకేనా? ఓకే బాబా. ఇంకేమన్నాయా? సాయంత్రం ఎన్నింటికి ఖాళీ ఉంటారు బాబాయ్? సాయంత్రం ఇవాళ బుధవారం కొంచెం టైం ఉంటుంది. చూస్తాను, పింగ్ చేయండి ఏమైనా అవసరం అయితే. ఓకే బాబాయ్. ఏమైనా అవసరం అయితే పింగ్ చేయండి. ఓకే. నేను నా సలహా అయితే కదా, రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన దగ్గర స్కిల్ ఉంటే అంత ఇంపార్టెంట్. అవును బాబాయ్. ఎందుకంటే మీరు అది చూశారు కదా, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ ఉంటుంది. అవును, హ్యాండ్స్ ఆన్ ఎవరైనా సరే మిమ్మల్ని ఫస్ట్ అడిగేది హ్యాండ్స్ ఆన్. మీరు హ్యాండ్స్ ఆన్ చేయగలిగితేనే మీకు ఉంటుంది. అదే బాబా. ఇక్కడ చూసారా పైన బాబా, ఇక్కడ టెక్నికల్ డిస్కషన్. కొంతమంది ఏంటంటే టెక్నికల్ డిస్కషన్ తెలిసిపోద్ది అవతల క్యాండిడేట్ ఎంత ఇదే అని. ఓకే. కొంత డౌట్ వచ్చినప్పుడు హ్యాండ్స్ ఆన్ పెట్టేస్తారు. అదేలే బాబా. డౌట్ వస్తుంది అంటే ఎలాంటి డౌట్ వస్తుంది అంటే, కొంతమంది నాకు ఎలాంటి వాళ్ళు చదువుతారంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఓకే. అలాంటి వాళ్ళకి ఒక హ్యాండ్స్ ఆన్ ఇస్తే బాగుంటుందని నేను హ్యాండ్స్ ఆన్ ఇస్తుంటా. ఓకే. వాళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటుంది, అదేలే బాబా, కానీ ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఓకే. ఓకే శ్రీకాంత్. ఓకే బాబాయ్. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర స్కిల్ ఉండాలి. ఇవన్నీ రెజ్యూమ్లో పెడతాం ఒక అయితే మనం నేర్చుకొని ఉండాలి, అడిగినప్పుడు చేయగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి, చేయగలిగి ఉండాలి. ఇది చేయలేకపోవచ్చు, కానీ ఎంతవరకు చేస్తాను. హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నాకు కొంచెం మిస్ అవుతుంది, నేను గూగుల్ కానీ లేకపోతే మీరు హెల్ప్ చేస్తారా అడగచ్చు. ఓకే. తప్పేం లేదు. ఈ చిన్నది ఇక్కడ నేను స్టక్ అయ్యాను, కొంచెం హెల్ప్ చేయండి అడగచ్చు, తప్పలేదు. అంటే మీరు 90% చేసి ఏదైనా ఒక దాంట్లో స్టక్ అయిపోతే వాళ్ళు చెప్పడానికి అభ్యంతరం పడ్డారు. ఓకే. ఇప్పుడు ఎందుకు నిన్న మనం స్వాగర్ చేస్తా ఏపీఐకి యాప్కి మిస్టేక్ అవుతున్నాను నేను. అవును బాబా. మరి అదే చిన్నది వాళ్ళు చూస్తే, వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఓకే. మనం అన్ని కరెక్ట్గా చేస్తాం అనుకుంటాం, ఎక్కడో మనం తెలియకుండా మన టైపింగ్ మిస్టేక్, కాపీ పేస్ట్లో పొరపాటు దొరుకుతుంది. ఆ పొరపాటు దొరికినప్పుడు నేను అంతా కరెక్ట్గా చేశాను, ఎక్కడ మిస్ అవుతుంది కొంచెం ఒకసారి చూడండి మీరు అనటం తప్పలేదు. ఓకే. లేదు మీ అందరూ మీకు సెల్ఫ్గా డిబగ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. అదే మీరు అప్లై చేసిన వీడియోస్ అన్ని మనం డిస్కస్ చేసిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలన్నీ గో త్రూ అవుతా. మీరు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ రెజ్యూమ్ పెట్టేదాన్ని ట్రై చేయండి. ఓకే బాబా. మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని ఎంత ఆత్రత ఉంటుందో నా దగ్గర సబ్జెక్ట్ ఉండాలని అంత ఆత్రత ఉండాల్సి. అవునవును. సబ్జెక్ట్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకే బాబా. సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఓకే. అది ఇంకా ట్రై చేస్తున్నట్టే ఉంటుంది కానీ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. అదేలే బాబా. ప్రాజెక్టు ఇది ఏదో ప్రాజెక్ట్ కాదు, నా సొంత ప్రాజెక్ట్ అండి. ఇలా ఒకసారి మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాను, ఇదే ఎందుకు ప్రాజెక్ట్గా చేయకూడదేమో చేశానని చెప్పండి, ఏముంది దాంట్లో. ఒకసారి మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నాను, ఇదే ఎందుకు ప్రాజెక్ట్గా చేయకూడదు అనుకున్నాను, అదే చేయడం మొదలు పెట్టాను, అదే చేశాను, దాంట్లో ఇవి చేశాను చెప్తారు అంతే. రెజ్యూమ్లో కూడా అదే పెట్టచ్చు. రెజ్యూమ్లో కూడా రీఛార్జ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, మొబైల్ రీఛార్జ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెట్టచ్చు. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఏంటి? కంట్రిబ్యూషన్ అంటే మొత్తం మీరే చేశారు కదా, దాంట్లో కంట్రిబ్యూషన్ ఇది నా అప్లికేషన్, ఏ రెస్ట్ అయిపోయి, ఈ స్వాగర్ క్రియేషన్, ఈ టెంప్లెట్ డిజైన్ అంతా మీరే చేశారు. దానికోసం ఏమేమి టూల్స్ పెట్టారు, అంతే కథ అయిపోయింది. ఓకే.
అట్లా రెజ్యూమ్ మీరు ఎప్పుడు మీరు ఆ రెజ్యూమ్ పెట్టండి, ఎందుకు షార్ట్ లిస్ట్ చదువుతాను నేను. అదేలే బాబా. అయితే నేనైతే ఒకటి చెప్తాను. నాకు వాళ్ళు అడిగిన 2 years ఎక్స్పీరియన్స్, నాకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని నేను. అదేలే బాబా. వాళ్ళు అడిగిన ఎక్స్పీరియన్స్ నాకు ఉండదు, ఓకే. కానీ కావాలని నేను ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. ఓకే. ఏది సెలెక్ట్ అయితే వాళ్ళ అదృష్టం, నా అదృష్టం. సెలెక్ట్ కాకపోతే వాళ్ళ దారి వేరు, మన దారి వేరు. అవును. మనకంటే మంచి వాళ్ళు దొరకదని కాదు, ఆ మంచి వాళ్ళలో అదే. మనం కూడా ఉన్నాం, ఆ మంచి వాళ్ళలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు అవును. మంచి ఎంప్లాయీస్ వాళ్ళు దొరకదు, ఆ మంచి వాళ్ళు మనం మంచి వాళ్ళమే. అదేలే బాబా. ఇంకేం క్వశ్చన్స్ నెక్స్ట్? ఇంకేం లేవు బాబా. కొంచెం వాటర్ తాగుతానండి. ఆ వాటర్ మనకి డిహైడ్రేషన్ ఉన్నా కానీ ఆవంతులు వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు మా మమ్మీ వాటర్ ఇచ్చింది బాబా, నేనే వద్దన్నా. అవునా? వాటర్ తాగండి. వాటర్ తాగితే ఏంటంటే ఆ డిహైడ్రేషన్ వల్ల కూడా మనకు రావడంతలో అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అదేలే బాబా. పని మీద కాదు, చాలా మంది పని మీద ఇంట్రెస్ట్ అనుకుంటారు, మాట్లాడేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. డిస్కషన్, అదేలే బాబా. టెక్నికల్ డిస్కషన్ టైంలో కూడా చాలా ఇంట్రెస్ట్గా కూర్చోవాలి మీటింగ్లో. ఓకే. చాలా చాలా క్వశ్చన్స్ అడగగలగాలి. అది అదేలే బాబా. అడగాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి. అవును. ముందు మనకు తెలిసి ఉంటే వాళ్ళు చాలా క్వశ్చన్ అడగలుగుతాం. మనకు ఒకసారి మన సొంతంలో ఏదో డిస్కస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు డిజైనింగ్ ఉంటుంది, ఫ్లాష్ డిజైన్ అంటే ఫిగ్మా డిజైన్స్ ఉంటాయి. ఫిగ్మా అవును. డిజైన్స్లో మన ఎక్స్పర్ట్స్ కావు, అదేలే కానీ బాబా. మనం ఇవ్వగలిగే ఇన్పుట్ వాళ్ళకి ఇవ్వగలం. కానీ ఆ అవును. ఫిగ్మా డిజైన్ అండర్స్టాండ్ చేస్తాను ట్రై చేస్తాను. బోర్ కొట్టిద్ది, ఓకే. బోర్ కొట్టినా కానీ వింటా ఉండగలగాలి. అంటే అసలు ఓకే. ఏంది ఈ ఫిగ్మా అంటే ఏంటి, అసలు ఏం పోతారు, మీకు తెలియని సబ్జెక్ట్ ఇది. ఆ అదేలే. ఫిగ్మా టెంప్లెట్స్ ఏంటి, అసలు ఎంత పోతారు ఏంటంటే తెలుసుకొని ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా, ఓకే ఈ కుర్రాడు ఇలా చేస్తున్నాను జస్ట్ నాలెడ్జ్ కోసం. ఎందుకంటే రేపు మీరు హైరింగ్ మేనేజర్ అయినప్పుడు ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకోవాలి మీకు తెలియటం కోసం. అదేలే బాబా. మీరే హైరింగ్ మేనేజర్ అయ్యారు, మీకు ఎలాంటి వాళ్ళు హైర్ చేసుకోవాలి మీకు తెలియాలిగా. తెలియాలంటే ఇవన్నీ ఐడియా ఉండాలి. అవును. ఇంకేం శ్రీకాంత్? ఏం లేదు బాబాయ్, అయ్యే పాయింట్స్ పెట్టుకుందాం అని అనిపించింది ప్రాజెక్ట్ గురించి. లేదు, మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాలని ఎంత ఆతృత పడుతున్నారో అంత ఆతృత మీ ప్రిపరేషన్లో ఉండాలి. అదేలే బాబాయ్. మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి, రెగ్యులర్గా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తూ ఉండండి, అనుకూలంగా పెడుతుండండి, అప్డేట్ చేస్తూ ఉండండి, చూసుకుంటుండండి, ఇట్లా వాటికి అప్లై చేస్తూ ఉండండి. 1 to 3 ఓకే. years ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు వాళ్ళు. అవును బాబాయ్. ఇందాక ఏదో ఒక జాబ్ చేసాం మనం, 1 to 3 years ఎక్స్పీరియన్స్. ఒక జాబ్ చేసాము. ఇలాంటివన్నీ మనకు ఫిట్ అవుతాయి అనుకున్నప్పుడు రెజ్యూమ్ 6 to 1 years, 1 to 3 years ఉంది. అవును బాబాయ్. ఇలాంటి వాటి అప్లై చేయండి. ఏమండి 1 to 3 years కాదని అడుగుతారు. నేను కూడా అంత కష్టపడ్డానండి, నేను కూడా మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర, చెప్పండి అప్లై చేయండి అని. అదేలే బాబా. ఇలాంటి బోల్డ్ దొరుకుతాయి, నౌకరీలోనూ కానీ నెట్లో కానీ చాలా ఉంటాయి ఇలాంటి. ఓకే. ఇక్కడ కాకపోతే మీకు ఫ్రీలాన్సింగ్ అని ఉంటాయి కొన్ని సైట్లు, అదేలే బాబా. వాటిలో కొన్ని ప్రాజెక్టులు దొరుకుతాయి, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ఓకే. అటు బాగుంటుంది. సరే శ్రీకాంత్, ఇంకా ఉన్నాయా? ఇంకేం లేవు బాబా, ఏదన్నా ఉంటే పిన్ చేస్తాను. సరే శ్రీకాంత్, ఉంటా మరి. సరే బాబాయ్. ఇంకా ఇవాళ ఏమైనా టాస్క్ ఉందా? అంటే అది నేను కాన్ఫిగరేషన్ ఇంకా అవ్వలేదు కదా. అదే అసలు అర్థం కాలేదు బాబాయ్. ట్రై చేయండి, అసలు నేను ఇచ్చిన ఆర్టికల్స్ చదవండి ఒకసారి. అయితే ఓకే. కాన్ఫిగరేషన్ ఫ్లాస్క్ తెలుగులో అని యూట్యూబ్ వీడియోలు పట్టుండే, ఆ యూట్యూబ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంచెం టైం పట్టుద్ది, కొంచెం అదే. ఓపిక్గా వీడియో మొత్తం. ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే వీడియోస్ స్కిప్ చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు కూడా ఏంటంటే సోది కొడుతుంటారు. ఇప్పుడు అదే. మంత్రి సత్యనారాయణ గారి వీడియోస్ వచ్చామంటే ఆయన ఆయన ఇచ్చే అసలు అసలు ఇంపార్టెంట్ మ్యాటర్ కంటే కూడా వేరే చెబుతుంటాడు. అది వేరేది ఏంటంటే ఇంపార్టెంట్ కాదని కాదు, తెలియని వాళ్ళకి ఉపయోగపడుద్ది అది. అదేలే మనకు బాబాయ్. మనకు కొంత తెలిసిన వాళ్ళకి మన ఇంట్రొడక్షన్ అంతా అవసరం లేదు, కరెక్ట్గా డైరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి అది కావాల్సింది చూసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఎందుకంటే ఆ యూట్యూబ్లో వీడియో మన ఉద్దేశించి పెట్టలేదు కదా, అందరిని ఉద్దేశించి పెట్టారు. అవును. శ్రీకాంత్, ఓకే బాబాయ్, చూస్తాను అది కూడా ఒకసారి. నేర్చుకోండి శ్రీకాంత్. నేను నాకు తెలిసి నేను కాన్ఫరెన్స్ లింక్ పెట్టాను మీకు, పెట్టానా? కాన్ఫిగరేషన్ పెట్టలేదు బాబాయ్, ఇంకా కింద బాగా కింద. పెట్టలేదా?
పెట్టాను. డేటాబేస్ ఒకటి పెట్టారు పైన కాన్ఫిగరింగ్ ఎవరు ఫ్లాస్క్ అప్లికేషన్ పెట్టే కదా, ఓకే ఇదే కాన్ఫిగరేషన్. దీంట్లో ఈ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిల్లో ఒకటి కాన్ఫిగరింగ్. ఓకే ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయొచ్చు, మా ఇంట్లో యాప్ డాట్ కాన్ఫిగర్ అని వచ్చాం కదా, అవునవును బాబా సాగర్ ఏఆర్ఎల్లో ఎందుకు పెట్టాం కదా. అవును ఓకే అలాగే ఇక్కడ రకరకాల వే ఆఫ్ కాన్ఫిగరేషన్స్ పెట్టుకుంటూ వచ్చారు, అలా రకాలు పెట్టుకోవచ్చు. అదేలే బాబా ఈ ఆర్టికల్ నచ్చింది అంతే మీకు. ఓకే ఇది చూడాల అయితే చూశాను కదా బాబాయ్ మొత్తానికి ఏదో అర్థం కాల. నిన్న ఆ 2 చేసేటప్పటికే సరిపోయింది బాబాయ్ నాకు అది. ఇవ్వటం ఇంకో రకంగా ఉంది. ఇట్లా మన రకరకాల అప్రోచ్ ఉన్నాయి. డాట్ ఈఎన్వి వాడుకొని చేస్తారు. డాట్ ఈఎన్వి అనేది కూడా ఒక వైడ్లీ యూజ్డ్ ఇండస్ట్రీ. అసలు మీరు ఈ డాట్ ఈఎన్వి తెలిసిన రెజ్యూమ్ పెడితే అది రకం రేంజ్ అనమాట. ఓకే అంటే రేంజ్ అని కాదు, డాట్ ఈఎన్వి ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ థింకింగ్ తెలిసి పిల్లలు అనుకుంటారు. అదేలే బాబా డాట్ ఈఎన్వి కూడా మంచి టూల్. ఓకే మీకు అవకాశం ఉండి ఉపయోగించుకోలేదు శ్రీకాంత్. అర్థం కాలేదు బాబాయ్. మీకు అవకాశం ఉంది ఉపయోగించుకోవట్లేదు మీరు అంటున్నా. అంటే బాబాయ్ అంత స్పీడ్గా అంటే నాకు అర్థం కావాలి కదా అని నేను మెల్లిగా వెళ్తున్నాను బాబాయ్. నేను అది కాదు, నేనేమన్నానంటే మీకు అవకాశం ఉంది అంటే ఏంది, మీకు ఇంట్లో నెట్ ఉంది, చదువుకునే అవకాశం ఉంది, ల్యాప్టాప్ ఉంది. నెట్ ల్యాప్టాప్ కూడా లేకుండా బాధపడిన రోజులు మాయి. ఓకే అదే బాబా అంటే నేనేమంటున్నా అంటే మీ జనరేషన్ పిల్లల గురించి చెప్తున్నాను నేను. అంటే మీ గురించి అంటే మీ గురించి కాదు, శ్రీకాంత్ గురించి కాదు, ఇది జనరేషన్. మీ జనరేషన్ పిల్లలు ఇన్ని అవకాశాలను ఉపయోగించుకోరేంది అనుకుంటున్నాను నేను. మాకు మా రోజుల్లో నెట్ అన్నా కష్టే, నెట్ కాకుండా ల్యాప్టాప్ ఉండాలన్నా ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ విషయం. ఇవాళ ఏముంది, ఇవాళ ల్యాప్టాప్ కాకుండా 500-600 అవుతుంది, 5,000 అవుతుంది. ఆ రోజుల్లో ల్యాప్టాప్ అప్పుడు ఆ రోజుల్లోనే అది సెల్రాన్ ప్రాసెసర్ కంప్యూటర్ ఉంటేనే 35,000 అయింది. ఎప్పుడు నేను చెప్పేది ఎప్పుడు ఇది 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరంలో నేను సిపి కొనడానికి వెళ్తే ఆ రోజులోనే 33,000. ఆ 33,000 పెడితే వాళ్ళ ఒక రేంజ్ కన్ఫిగరేషన్ ల్యాప్టాప్ వచ్చింది. అప్పుడు నాకు వచ్చింది ఎంత, 256 ర్యామ్, ఒక 256 ర్యామ్, XPOS, అది ఏంది సెల్రాన్ ప్రాసెసర్. అప్పుడు సెల్రాన్ కూడా కాదు, సెల్రాన్ కాస్ట్ అయ్యిద్ది అని చెప్పేసి ఏఎండి ఎట్లా ఒక కంప్యూటర్ తీసుకొని వచ్చాను నేను. ఓకే ఏఎండి ప్రాసెసర్ అయితే తక్కువ రేట్కి వస్తుందని, సెల్రాన్ ప్రాసెసర్ నెట్వర్క్ ప్రాసెసర్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. అదేలే బాబు ఒక్క నిమిషం వచ్చాను. శ్రీకాంత్, ఈ లింక్ లో చూసారా, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అవును బాబాయ్. ఈ ఆస్కిల్ ఆల్చిమీ గురించి కూడా ఉంది. ఓకే ఇప్పుడు నేను కూడా మీ స్టేజ్ లో ఉన్న ఒక లెర్నర్ని. అదేలే బాబాయ్. నేను ఇప్పుడు మీ స్టేజ్ లో ఉన్నాను, నేను కూడా మీలాగా నేర్చుకుంటున్నాను అనుకున్నాను కాసేపు. ఓకే ఇవన్నీ మీలాగా నేర్చుకుంటున్నాను, నేను కూడా చదువుకుంటాను. కాకపోతే ఏంది డిఫరెన్స్ ఏంది, నాకు ఎస్క్యూఎల్ ఆల్చిమీ లాంటి దీని బ్రదర్ని తెలుసుకోవడం తెలుసు నాకు. అంటే ఏంది, నాకు .NET లో ఏది వాడతారు, నోట్ జేఎస్ లో ఏం వాడతారు, లేదా జావాలో ఏం వాడతారో తెలుసు. కాబట్టి ఫ్లాస్క్ ఏం వాడాలో తెలిసింది. ఓకే ఇంచుమించు ఇది కూడా అట్టాగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి ఓఆర్ఎం అంతే. అదేలే బాబా జస్ట్ ఇది ఓఆర్ఎం. ఓకే ఇదేముంటది, జస్ట్ ఒక ఓఆర్ఎం అని ఉంటుంది.
ఇందాక వాడు జాబ్లో అడిగాడు, జాబ్ డిస్కషన్ అడిగాడు, ఇది ఓఆర్ఎం అని. అవును బాబా. ఇది ఓఆర్ఎం, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపర్. ఇందాక మీరు దాంట్లో అడిగాడు చూసారా, జాబ్ డిస్కషన్. అవునవును బాబా. ఓఆర్ఎం అంటే అదే, ఒక ఓఆర్ఎం తెలిసి ఉండాలన్నాడు వాడు. ఓకే. ఇంతేనా? ఏదో దేంట్లో నేను చెప్పాడు, దేంట్లో అనుకుంటా, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ ఓఆర్ఎం తెలిసి ఉండాలన్నాడు, అంతేగా. అవును బాబా. సమ్ ఓఆర్ఎం, ఏదో ఒక ఓఆర్ఎం. ఓకే. ఆ ఓఆర్ఎం విషయానికి వస్తే ఇది చెప్పి ఇది పెట్టుకోవచ్చు, ఎస్క్యూఎల్ ఆలోచన పెట్టుకోవచ్చు. ఓకే. అంతేగా. అవును బాబా. నేను కూడా వేరే ఏం ప్రిపేర్ అవ్వట్లా, ఇదే ప్రిపేర్ అవుతుంది. నేను కూడా ఇదే చూసి మీకు ఇదే చూసి చెప్తున్నాను, నేను ఈ లింక్లే చూసి చెప్తున్నాను. నేను ఇచ్చింది కూడా ఇదే, కాన్ఫిగర్ ఆర్ట్ ఆఫ్ రౌటింగ్ అన్నాడు. బాగున్నాయి చూడండి, ఇవన్నీ చాలా మంచి మంచి ఆర్టికల్స్ చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చూడండి, సర్వ్ ఫ్రంట్ అండ్ జావా స్క్రిప్ట్స్ అండ్ స్ట్రక్చర్స్ క్లాస్ అన్నాడు. కాన్సెప్ట్ మంచి మంచి కాన్సెప్ట్లు ఇవి. యూజర్ సెషన్, డేటా విత్ ఫ్లాష్ సెషన్ డైరీస్, ఇవన్నీ మంచి మంచి కాన్సెప్ట్. ఇవన్నీ చెప్తానులే తర్వాత. కొంచెం నేర్చుకోండి, కానీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని నాకు తెలిసిన రెజ్యూమ్లో పెట్టండి, ఇంకేం కావాలి. అదేలే బాబా. జింజా టెంప్లెట్స్ వాడుతుంది తెలుసు, అవును బాబా. హ్యాండింగ్ ఫార్మ్స్ ఫ్లాస్క్ తెలుసు, అవును, రౌటింగ్ తెలుసు, కాన్ఫిగరేషన్ తెలియదు, ఇది తెలియదు, బ్లూ ప్రింట్స్ తెలుసు, అంతేగా. తర్వాత ఇది తెలుసు, తెలుసు, ఇది కూడా తెలుసు. కాకపోతే ఎస్క్యూఎల్ ఆల్సీ తెలియదు, కానీ పీజీఎస్క్యూఎల్ తెలుసు, పీజీ కనెక్ట్ ఏదో ఉందో అది తెలుసు. అదంటే కష్టంగా తెలియదు, ఇది తెలియదు. ఇందులో తెలిసినవి పెట్టండి, అంతే అయిపోయా. వాళ్ళకి ఇవన్నీ కావాలి. ఒక బేసిక్ పైథాన్ డెవలపర్ అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. అదేలే బాబా. ఇవే ఆ జేడీలు ఇచ్చింది ఇవే. ఓకే. ఇంతకుమించి ఏ చూడొచ్చు, కానీ ఇవి ప్రజెంట్ చేయగలిగి ఇవి చెప్పగలిగితే అదే గొప్ప విషయం. ఓకే. ఎందుకంటే ఏం ఉండదు. అదేలే బాబా. అటువంటి సర్వ్ ఫ్రంట్ అండ్ జావా స్క్రిప్ట్ ఇదే, నాకు తెలిసి మీరు చేస్తుంది ఇదే. అవును, ఇదే కదా. ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్ళాడు, అడ్వాన్స్ కాన్సెప్ట్స్, లెస్ అని ఇంకో వేరే కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి, స్టాటిక్ కంటెంట్ అలా పెట్టాడు. ఇదంతా మనం చేసిందే కదా. అవునవును, ఇదంతా మనం చేసిందే కదా, కాకపోతే కన్ఫిగ్ ఒకటి పెట్టలేదు బాబాయ్. పెడదాం, కాన్ఫిగ్.py పెడదాం. ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ తెలుసు, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి, ఫ్లాస్క్ చూడండి, ఎన్విరాన్మెంట్స్, డిప్లాయ్మెంట్స్, వీటితో పాటు CI/CD పైప్లైన్స్ తెలుసు అని చెప్తాం, అయిపోయాయి. అదేలే బాబా. జావాస్క్రిప్ట్ బండిల్స్, ఇది ఇంకా మనం నేర్చుకోవాలి, జావాస్క్రిప్ట్ బండిల్ ఎలా నేర్చుకోవాలని. ఇది బండిల్స్, అది చెప్తున్నాను. ఒక అడ్వాన్స్ డెప్త్కి వెళ్తే చాలా డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్. ఓకే. అంత కాకపోయినా నాకు తెలుసు, నా పరిచయం ఉంది, నేను చేయగలను. అదేలే బాబా. అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఇలా సాల్వ్ చేశాను, ఓకే, అది ఈ పర్పస్ కోసం దీన్ని వాడాను అని ఇంటర్వ్యూతో మాట్లాడగలిగితే అక్కడ ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోయినట్టు. ఇంటర్వ్యూ చేసే అతను మనతో ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక అరగంట మాట్లాడంటే అది చాలా సక్సెస్ అయిన ఇంటర్వ్యూ కింద లెక్క. ఓకే. ఇంటర్వ్యూ చేసే అతను మనతో ఒక 20 నిమిషాలు, ఒక అరగంట మాట్లాడంటే మనం సక్సెస్ అయినట్టే. ఓకే. లేదు అంటే అక్కడ ఫెయిల్ అయిపోయినట్టు, అంతే. అదేలే బాబా. మనతో అసలు మనకు నచ్చకపోతే ఇంటర్వ్యూ రిక్వెస్ట్ మాట్లాడు మనతో, విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు. ఓకే. చాలా అతను అన్నా కానీ ఏదన్నా మాట్లాడతారా, నాకు ఇవి తెలుసు, ఒకసారి మాట్లాడండి, నాకు ఇవి తెలుసు అని మనం ఇంటరాక్టివ్గా మనమే పోయి అడగచ్చు. అదేలే బాబా. సిన్స్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ మై ప్రొఫైల్, మేబీ లెట్ మీ ప్రజెంట్ వాట్ ఐ నో అని చెప్పేసి మీరు మీకు తెలిసి చెప్పచ్చు. ఓకే. ఏదో వెంకటరాజులో ఏదో మా ట్రైన్లో చెప్పేవాళ్ళు, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ మీకు ఆన్సర్ రాకపోవచ్చు, కానీ మీకు తెలిసింది అక్కడ రాసి రావచ్చు. అదేలే బాబా. దానికి కూడా ఎంతో కొంత మార్కులు పడేవి. నాకు మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఆన్సర్ రాదు, కానీ నాకు ఈ క్వశ్చన్ తెలుసు, దీనికి ఆన్సర్ ఇది. అయితే నా బ్యాడ్ లక్ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ రాలేదు. క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ వస్తే మీరే ర్యాంకర్ గా రాసినట్టుగా. బ్యాడ్ లక్ వాళ్ళు ఏమైంది, మీరు అడిగిన క్వశ్చన్ రాలేదు, వేరే క్వశ్చన్ ఏదో వచ్చింది, అంటే మీరు నేర్చుకున్న క్వశ్చన్ వచ్చింది. అంటే అక్కడ ఏం చెబుతున్నారు అంటే, నేను సబ్జెక్ట్ అసలు మొత్తం వదిలేదు, నేను ఒక 60-70% వరకు చదువుకొని వచ్చాను, నా బ్యాడ్ లక్ మిగిలిన 30%లో వచ్చింది, అంతే.
ఓకే. అది నేనేది. అదేలే బాబు. సరే శ్రీకాంత్, మీకు బాగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ ఏదో కొంచెం అలసిపోయినట్టుండారు, ఆలోచిస్తున్నారు. అయ్యో లేదు బాబాయ్, నేను ఎప్పుడన్నా అట్లా ఆవలింత వచ్చింది బాబాయ్. లేదు, మనం అలసిపోయినప్పుడు ఎదుటి మనం తప్పట్టకూడదు. అవసరం అలసిపోయినప్పుడు ఏం చేస్తా అంటే, నేను పోయి రెస్ట్ బాగా కాసేపు నిద్రపోయిరపో, కాసేపు నిద్రపో, వచ్చి లేచి వచ్చి పని చేస్తుంటాను నేను. దాని అవసరం తప్పట్టను. కాదు ఏంటంటే చెప్పేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఏంటంటే అతను ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. అవునవును. అందుకే ఏం చేస్తాను నేను, బాబు రెస్ట్ తీసుకుని నిదానంగా రా ఆయన, బాగా అటెన్షన్ గా ఉండేటప్పుడు కొంతమందికి అటెన్షన్ రాదు. అటెన్షన్ నేను చెప్తే వాళ్ళు వినరు. అప్పుడు ఏం చేస్తానంటే సరే ఒంటిగంట నీళ్ళు ఎత్తి నువ్వే వస్తారు, వదిలేస్తాను నేను. ఇప్పుడు వాడు ముడి కింద నీళ్ళు వస్తాయి, ఎట్లా వస్తాయి, ఆ టాస్క్ వచ్చింది వాడికి, ఆ ప్రాబ్లం ఫేస్ చేసి వాడు నా దగ్గర పరిగెత్తుకుంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మామూలుగా అయితే అది ఏదంటారు చూసారు, ఇప్పుడు మన టీంలో నా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి కాబట్టి చెప్తారు. ఇంకా అయితే అక్కడ నోట్ చేసి పెట్టుకుంటా. ఆడికి ఇచ్చే హైకి ఎత్తే వాళ్ళు అడిగితే నాకు తెలిసి ఎత్తా ఆడికి. పంచమాలకి ఎంత హైకి ఇవ్వాలి అంత ఎత్తా. ఈసారి ఇంకో పైథాన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకుని నేను. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాడు తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో ఎట్లా మా గురించి పూర్తిగా తెలియకుండా తీసేసుకున్నాను. ఈసారి ప్రాజెక్ట్లో వాడిని తీసుకుని ఇంకా వాడి బెంచ్ మీద కూర్చున్నాను. కంపెనీ మాత్రం ఎన్నాళ్ళు బెంచ్ మీద పెట్టుకుంటే 3 నెలలు చూసిద్ది, తీసుకెళ్ళడానికి పక్కన పడేసి. కంపెనీ ఎలా ఉంటుందంటే, మనం బెంచ్ మీద ఉన్నప్పుడు 2-3 ప్రాజెక్టులు హైర్ చేసుకుంటుంటారు. వీడు అంతకుముందు పనిచేసిన ప్రాజెక్ట్ మేనేజర్ని ఈ మేనేజర్ కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి ప్రొఫైల్ తీసుకుందాం అనుకుంటున్నాను బాబు, బస్సు మీ ఫీడ్బ్యాక్ ఏందో అడుగుతాడు. అడిగినప్పుడు మావాడు పర్లేదయ్యా, మా కొట్టం దాంట్లో కొంచెం ఒకసారి మీరు కూడా చూడండి, మాకు కొంచెం బతకొస్తాడు, తలదిరిచాడు, నిద్రపోతుంటాడు అని చెప్తే అంటే సంగతులు అయిపోయినట్టే. అంటే జాబ్ వచ్చి కంపెనీలో ఉన్నా కానీ బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా 4 రోజులు చూస్తారు, 3 నెలలు చూస్తారు, టీచర్స్ కంపెనీ తీసుకోబడి ఉద్యోగం చేశారు ఆయన పోయి. పనికి రావాలి, యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ ఉంటే మీరు కొత్త ఆలోచుకుంటూ ఉన్నట్టు. అంటే అటెన్షన్ టు డీటెయిల్స్. అంటే ఎదురులో ఒక డిస్కషన్ ఉన్నప్పుడు మనం ఎంత నిబద్ధతగా మనం వింటున్నాము, ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నాము కానీ మనం వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ నిబద్ధత ఇవన్నీ మనం బయట తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఆడే మీద వస్తాయి. ఆయన కరగట్టు కొడితే తింటాడు పిల్లడు. ఏమిటి స్కూల్ పిల్లడే తింటాడు. పెద్దవాళ్ళు ఏ వయసు వచ్చిన తర్వాత ఈయన ఎట్టడతాం, వాడి నాలెడ్జ్ ఇది వాడిలో ఉండాలి. ఈయన ఆడతాం ఎప్పుడు వాడు ఎప్పుడు తింటాడు, ఆడి ముడి కింద నిలొచ్చాడు తింటాడు. ఆ ముడి కింద నీళ్ళు వచ్చినప్పుడు ఆడి మీద అంతే వదిలేస్తాడు. ముడి కింద నీళ్ళు వస్తాయి, ఈ లోపు ఉద్యోగం తీసేయడం కూడా అయిపోద్ది. ఇట్లా 4 ప్రాజెక్టులు పెంచి ఉన్నాయంటే వేరే హెయిర్ కూడా చేస్తారు. 4 ప్రాజెక్టులు మీరు మీ లైఫ్లో ఎన్నిసార్లు బెంచ్ మీద ఉన్నారని చూస్తారు. ఇన్నిసార్లు మనోడు బెంచ్ మీద ఉన్నాడంటే సంథింగ్ రాంగ్ అనుకుంటారు, తీసేస్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది కదా, వాళ్ళ మేనేజర్ వాడు నచ్చుకు తీసి పక్కన పెట్టాడని. ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ క్యాండిడేట్ అంత సరైన క్యాండిడేట్ కాదని చెప్పేసి వేరే వాళ్ళని హైర్ చేస్తారు. మన పని చేసుకుంటారు, వేరే వాళ్ళని అనుభూతి చేసుకుంటారు, మన మెయిల్కి సైట్ ట్యాగ్ చేస్తారు. సైట్ ట్యాగ్ తీసుకెళ్ళి బెంచ్ మీద చేస్తారు. బెంచ్ మీద వాళ్ళు హెచ్ఆర్ 2-3 నెలలు చూస్తారు, దిగాలేస్తారు. ప్రాజెక్ట్ లేనప్పుడు ఎలా జరుగుతుందో అలా జరుగుద్ది. మేమన్నా అంటే అది మంచిది కాదు. మంచిగా నిద్రపోండి, మంచిగా నిద్రపోయి ప్రశాంతంగా పని చేసుకోండి. మీరు కంఫర్ట్గా ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వండి. నేను మిమ్మల్ని కోపడతలేదు, మీరు నా మాట్లాడలేదు, అరవట్లేదు. మీరు కంఫర్ట్గా ఉన్నప్పుడే మాట్లాడతానండి. అది అంటారు చూసారు, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు నేర్చుకోవడం అనేది మీ ఇష్టం. నా ఉద్దేశం ఏంటి మీరు అడిగితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ అంటే చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ లేదా నేను చెప్పుకోకపోతే చేయలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అటెన్షన్ టు డీటెయిల్స్. నా దగ్గర ఎట్లన్నా పర్లా, రేపు మీ కెరీర్లో ఇంటర్వ్యూలో అన్నింటిలో ఎక్కడ ఇట్లా ఉండదు. మీరు కంఫర్ట్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళండి, కంఫర్ట్గానే ఇంటర్వ్యూకి వెళ్ళండి, కంఫర్ట్గానే జాబ్ చేయండి. అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా పని చేసుకుంటుంటే పని సక్సెస్ అవ్వదు, మీ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవ్వదు, అవతలకి ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయలేదు.
అదేలే బాబాయ్. దానికి ఇంకా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి. కాస్త నీళ్ళు తాగటం, కాసేపు ఓకే. రిలాక్స్గా చిన్న బ్రేక్ తీసుకోవటం, చల్లటి గాలి. సడో కంపెనీ అంటే బయట లాంగ్ ఉంటాయి. కాసేపు అదే. బయట గడ్డిలో చెట్ల కింద కాసేపు తిరగటం. పార్కులు ఉంటాయి కదా, టెక్నాలజీ పార్కులు అంటే మంచి మంచి పార్కులు ఉంటాయి లోపల. ఆ, టెక్నాలజీ పార్క్ అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ కంప్యూటర్లో ఉంటుంది. మంచి బయటకు వస్తే మంచి మంచి గ్రౌండ్ ఉంటుంది, బాగుంటుంది. వాటిలో తిరిగితే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ పోయి కూర్చోవచ్చు. ఓకే. మళ్ళీ పోయి కూర్చొని ఇంట్రెస్ట్గా పని చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఎక్కువసేపు అని కాదు కానీ ఒక 10 నిమిషాలు, ఒక గంట అటు ఆ, తిరిగి వచ్చేసి కాసేపు క్యాంటీన్లో కూర్చొని ఏదైనా చిన్న లైట్గా ఏదైనా తీసుకొని వచ్చి మళ్ళీ పనిలో పడతాం. అందుకని ఓకే. ముఖ్యంగా ఏంటంటే వర్క్ చేసేంత కాసేపు చాలా అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి. అదేలే బాబాయ్. వర్క్ చేసిన కాసేపు ఆ కాన్సన్ట్రేట్గా పని చేయగలిగితేనే డెలివరీ అయ్యింది. కాన్సన్ట్రేట్ జాబ్ లేకపోతే ఏమైంది, బాబాయ్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏదేదో కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నట్టే ఉంటుంది. మనం స్టార్ట్ చేసి 4 రోజులు అయినా కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును. మనం ఏ ఫైల్ ఎక్కడ ఉండాలి, ఏ ఫైల్ ఎక్కడ ఉండాలని మీరు అటెన్షన్ టు డీటెయిల్స్ చేయట్లేదు. అదేలే బాబాయ్. మీ అటెన్షన్ టు డీటెయిల్ ఎక్కడ ఉండాలి, రెజ్యూమ్లో ఏం పెట్టాలి దాని మీద కాదు. నేను ఉన్న ప్రాజెక్ట్ని మీరు ఎంత తక్కువ హెల్ప్తో ఎలా చేయగలుగుతున్నారని చేయొచ్చు, మీ అటెన్షన్ ఉండాలి. ఓకే. మీరు చాలా మంది ప్రెజెంటేషన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఆ స్కిల్ అటైన్ చేసుకోవడం మీద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అదేలే బాబాయ్. ఇప్పుడు జేఎస్ ఫైల్స్, హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేయగలుగుతామా అంటే, కాన్ఫిగరేషన్ గురించి చూడండి శ్రీకాంత్ అంటే అర్థం కావట్లేదు. అవును, అంటే అసలు చూడలేదు బాబాయ్ నేను దాని గురించి. చూడండి శ్రీకాంత్ అంటే చూడటం లేదు. సరే టైం కుదరలేదు, వదిలేద్దాం కాదు. ఎందుకంటే ఎందుకు టైం కుదరలేదు, ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ పెట్టడానికి ఆడే పనికాలం జరిపోయింది. అదేలే బాబాయ్. ఎందుకు పనికాలం జరిపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు, నెల నుంచి నేర్చుకుంటున్నాం కానీ అంటే ఆ డీటెయిల్స్ గురించి మనం పట్టించుకోవట్లేదు. ఏదో వర్క్ అవుతుంది మామా చేసేసుకుంటున్నాం, వెళ్ళిపోతాం. అసలు ఇది ఇక్కడ ఎందుకు పెట్టాము, ఈ డీబగింగ్ ఎలా జరుగుతుంది, ఇది కదా నేర్చుకోవాల్సినది. కానీ అవును బాబాయ్. ఏదో బాబాయ్తో మాట్లాడిన 1 గంట నేర్చుకున్నాము, లేదా ఒక 2 గంటలు కూర్చున్నాం అయిపోయింది కాదు. 8 గంటలు ఒక స్టూడెంట్స్ స్కూల్లోకి వెళ్తే కూర్చోగలిగితేనే. ఓకే. మీరు 24 గంటలు దీని మీద కేటాయిద్దాం, ఒక 8 గంటలు దీని మీద కూర్చోండి స్ట్రిక్ట్గా. అదేలే బాబాయ్. ఒక 8 గంటలు స్ట్రిక్ట్గా కూర్చోండి, నేర్చుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ రోజంతా మీ జీవితం అంతా ఏ ల్యాప్టాప్ మీద పడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక 8 గంటలు ఓకే. అదేలే బాబాయ్. గంటలు దాని మీద బాబాయ్ దగ్గర ఇది నేర్చుకున్నాము, నువ్వు అర్థం కాలేదు ఒకటి అడిగాము, లేదా అర్థం కాలేదో గూగుల్ తీసుకున్నాము, లేదా చాట్ జీపీటీని అడిగాము, రీఆర్గనైజ్ చేయమన్నప్పుడు ఇలా చేయగలిగాను. ఏదో ఒకటి నేను మిమ్మల్ని గమనిస్తుంటాను, మనం ఆల్రెడీ నిన్న చేసింది ఇవాళ చేయడం కనిపి అయిపోతుంటారు. అదేలే బాబాయ్. ఎందుకు, నిన్న మనం చేసి ఉంటాం దాన్ని ఇవాళ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు అంటే, ఆ వర్క్ అవుతుంది అనుకుంటున్నారా కానీ ఇది ఎలా వర్క్ అయిందని రీసెర్చ్ చేయాలి. ఓకే. నేను చాలాసార్లు అడుగుతుంటాను మిమ్మల్ని, ఏమని అడుగుతుంటాను, శ్రీకాంత్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అడుగుతుంటాను. ఎందుకంటే బాబాయ్ ఇది అర్థం కాలేదు, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు అనుకుంటాను. ఒకరోజు మంచి ఇంట్రెస్ట్తో మంచి కష్టం ఏదైనా ఒకసారి అడిగారు, బాబాయ్ నాకు చూపిస్తా చేయండి మీరు అన్నారు. అవునవును. నాకు చూపిస్తా చేయండి మీరు అన్నారు. అదేలే బాబాయ్. అంతే. ఆ రోజు ఆ ఉద్దేశం ఏంటి, మీరు ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నారు, ఆ స్ట్రగుల్ని తనకు చూపించమని అడిగారు. అవును. మరి అడిగినప్పుడు నిన్న ఈ ఫైల్స్ రీఆర్గనైజ్ చేయడానికి చాలా టైం పట్టింది. మనం ఫైల్స్ రీఆర్గనైజ్ చేసుకోవడానికి, ఫైల్స్ అంటే ఆల్రెడీ వర్క్ అయ్యేదాన్ని ఇటు నుంచి అటు నుంచి పెడతానికి ఒక రోజంతా పట్టింది మనం. అవును బాబాయ్. మరి మన ఎక్కడ గ్యాప్ ఉన్నట్టుగా మనకు. ఓకే. ఆ గ్యాప్ ఏందనేది నేర్చుకోండి చాలు. అంటే ఒక రోజు అంటే లేట్ అయింది పర్లేదు, 2 రోజులు కూడా అదే లేట్ అయితే కష్టం. అదేలే బాబాయ్. ఇప్పుడు ఒక రోజు అంటే లేట్ అయింది, ఓకే వెల్ అండ్ గుడ్, దాని గురించి ఎలా ఉంటారు. 2 రోజు 3 రోజు 4 రోజు కూడా 10 సార్లు చేసినా అదే ఇదైతే. ఓకే. మనం యూఆర్ఎల్లో ఒక ఇది పెట్టాం, యూఆర్ఎల్లో ఐడి పంపిస్తున్నాం. అవును బాబాయ్. ఆ యూఆర్ఎల్ ఐడి పెట్టుకోవడం అనేది ఎలా రీడ్ చేసుకోవాలో మనం ఒకసారి ఆల్రెడీ చేసాం. ఓకే. అదే దాన్ని పేమెంట్ పేజీలో కూడా చేసాం. ఓకే. అక్కడ అర్థమైంది, ఓకే అనుకున్నారు. రెండు రోజులతో అదే సందర్భం వచ్చింది, వెళ్ళిపోతున్నారు. అదేలే బాబాయ్. అది ప్రాబ్లం. ఓకే. నేను ఎందుకు చెప్తానంటే శ్రీకాంత్, ఇది మీరు సీరియస్ తీసుకోండి. అదేలే బాబాయ్. రెజ్యూమ్ అప్డేట్ చేయడం మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో స్కిల్ పెంచుకోవడం మీద అంత ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే. రెజ్యూమ్ పెట్టుకున్నంత మాత్రాన జాబ్స్ రావు, జాబ్ అదేలే వచ్చినంత బాబాయ్. మాత్రాన జాబ్ నిలబడదు. ఓకే. జాబ్ టక్కుమని ఎగిరిపోద్ది. ఎన్ని రోజుల్లో తెలుసు, అదే బాబాయ్. 15 రోజుల్లో కూడా ఎగిరిపోద్ది జాబ్. ఓకే. వచ్చిన జాబ్ కూడా 15 రోజుల్లో ఎగిరిపోద్ది.
అదేలే బాబా. ఎందుకు ఎగిరిపోద్ది? ఇదే రెజ్యూమ్లో పెట్టింది, ఇంటర్వ్యూలో చేసింది, రియల్ టైంలో చేయలేకపోతున్నారు. ఓకే. రియల్ టైం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇదే అర్థం కావట్లేదు. ఓకే. ఐడి అనేది ఫామ్ స్క్రీన్లో రీడ్ చేసుకున్న ఐడి పేమెంట్ స్క్రీన్లోకి వచ్చి రీడ్ చేయలేకపోతున్నాం. ఓకే. అదేగా ప్రాబ్లం. అవునవును బాబా. అంటే ఏంటి, ఒకసారి చూసిన దాన్ని ఇక్కడ అప్లై చేయడం నేర్చుకోలేకపోతున్నాడు. ఓకే. మనం చిన్నప్పుడు ఆక్సిజన్ ప్రాణవాయువు నేర్చుకుంటాం. అవును. బుడ్డి ఎందుకు ఆరిపోతుందో చెప్పండి అంటే చెప్పండి. ఓకే. సురేష్ బుడ్డి ఎందుకు ఆరిపోతావు? ఆక్సిజన్ ప్రాణవాయువు, దాని ఆక్సిజన్ అందట్లేదు కదా, గాలి అంత ఉంది, అందులో ఆక్సిజన్ లేదు. ఇప్పుడు బుడ్డి మీద మనం చేయడం పెట్టాం, కాసేపు వెలిగి చివరికి ఆరిపోద్ది. ఎందుకు? అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా అయిపోయి మొత్తం కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది. గాలి ఉంది స్టిల్ దాంట్లో, చేయి కింద పెడితే గాలి ఉంటుంది. ఓకే. కానీ అందులో గాలిలో ఉన్నదా, గాలిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోయి దాంట్లో ఉన్నది, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ మిగిలింది. గాలిలో ఆగిపోలే, గాలిలో ఉన్నా కానీ ఆ బుడ్డి అవ్వడానికి కావాల్సిన ఆక్సిజన్ అయిపోయిందని అంత సూక్ష్మంలో ఉండాలి మన లెర్నింగ్. ఓకే. గాలి లేక ఆరిపోయింది అనేది మీ అమ్మోళ్ళు చెబుతారు, నా చదువుకున్నాడు ఎవడని చెప్తారు. ఓకే. అందులో ఆక్సిజన్ పాయింట్ అయిపోయింది కానీ గాలి ఉంది అక్కడ అని చెప్పగలనుడిగా చదువుకున్నాడు. అవును. గాలి ఉంది అని చూపించగలిగినాడుగా. అవును బాబా. ఇప్పుడంట భూమి గుండ్రంగా లేదు, బల్లగా ఉంటది, పొడుకొని ఉంటది, మంచంలాగా అనుకునే వాళ్ళు అంట. ఎవరినైనా గుండ్రం ఉండదని ఒకటి చూపించాడు. ఎలా చూపించాడు? కొన్ని కాన్సెప్ట్స్ చూపించాడు. ఓకే. చూపించినప్పుడు జనాలకు అర్థమైంది, నిజాలేదైనా భూమి గుండ్రం ఉంటుంది. అదేలే బాబా. దాన్ని చూపించడం కోసం కొన్ని ప్రూఫ్స్ వెళ్ళాడు. చదువుకున్నోడికి తేడా ఏంది? ఇదే. చదువుకున్నాడు ఏం చేయాలి? దాని డీటెయిల్స్, దాంట్లో ఆక్సిజన్ అయిపోయింది, గాలి ఉంది. ఏం గాలి ఉంది? అక్కడ నైట్రోజన్ ఉంది. బుడ్డి మీద చేయబెడితే నైట్రోజన్ ఉంది అక్కడ. ఓకే. బుడ్డి క్లాస్ బుడ్డి, మీరు మీ జనరేషన్ చూసుకుంటారు కానీ మా జనరేషన్లో బుడ్డి గ్లాస్ బుడ్డిగా చదువుకున్నాడు. రేషన్ బుడ్డి. ఇప్పుడు క్యాండిలే ఉంది కదా, కాసేపు క్యాండిల్ మీద గ్లాస్ బోర్నించాం, కాసేపు వెలిగిద్ది. కాసేపు వెలిగిన తర్వాత ఆగిపోద్ది. మరి దాంట్లో గాలి ఆగిపోయిందా? గాలి ఆగిపోయిందని మామూలు చెబుతాడు చదువుకున్నాడు ఏం చెప్పాలి? అందులో ఆక్సిజన్ అయిపోయింది కానీ అక్కడ గాలి ఉంది, ఏదో సమ్ గ్యాస్ ఉంది, కానీ అక్కడ ఉన్న గ్యాస్ ఆక్సిజన్ లేదు. అందువల్ల బుడ్డి ఆరిపోయిందని చెప్పగలిగినోడే చదువుకున్నాడు. అలాంటివి చేయగలిగినోడే ప్రొఫెషనల్. ఓకే. ఓకే శ్రీకాంత్. అదేలే బాబు. సరే శ్రీకాంత్, ఇంకా ఉన్నాయా? ఇంకా శ్రీకాంత్ ఆపేయచ్చా? శ్రీకాంత్ నా మాట అంటున్నారా లేదా? వింటున్నా బాబాయ్. లేదా పక్కన ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. లేదు. కటేనా? సరే కటేనా? సరే బాబాయ్, నేను మెసేజ్ చేస్తాను.